శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భాగవతంలో 4వ స్కందంలో దక్ష యజ్ఞము, దాని ధ్వంసము, దాని పూర్తి అని మనము పూర్తిగా ఆ ఆఖ్యానాన్ని చదువుకున్నాము. కాబట్టి ఇప్పుడు దాని గురించి అనలైజ్ చేసుకుందాము. ఏం చెప్తున్నారు వ్యాసుల వారు అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. స్థూలంగా కథ ఏమి, అనగనగనగా ఒకానొక ప్రజాపతి ఉన్నాడు దక్షుడు. ఆయనకు ఒక కూతురున్నది సతి. ఆమెను ఒక భవుడన్న ఆయనకిచ్చి పెళ్లి చేశాడు. ఒకానొక సమయంలో ప్రజాపతులందరూ ఏదో సభ తీర్చి ఉండగా అక్కడికి ఈయన వచ్చాడు. వాళ్ళందరూ లేచి ఆయనకి గౌరవించారు. బ్రహ్మదేవుడు లేవలేదు, ఎందుకంటే మన దక్షుడికి తండ్రి కాబట్టి. శివుడు అల్లుడు కూడా లేవకపోయేసరికి ఈయనకు చాలా కోపం వచ్చింది. అలిగాడు, శపించాడు. ఇంకా అప్పుడు శివుడి అనుచరులు దక్షుడి అనుచరుల్ని శపించారు. భృగు అందరినీ కలిపి శపించాడు మధ్యలో. తర్వాత దక్షుడు రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. ఆయన రకరకాల యజ్ఞాలన్నీ చేసుకున్నాడు. కూతుర్ను అల్లుడిని పిలవలేదు. కూతురు ఒకసారి ఇంటికి వచ్చింది. ఇట్లాంటి యజ్ఞం సమయంలో తన భర్తను అనాదరిస్తున్నారని చూసి, తనను కూడా అనాదరిస్తున్నారని చూసి ఆమె ఆత్మహత్య చేసేసుకుంది. ఈ విషయం తెలిసి శివుడికి చాలా కోపం వచ్చింది. ఆయన రుద్రగణాలను పంపించాడు. వాళ్ళొచ్చి యజ్ఞాన్ని దుంపనాశనం చేశారు. బతికి బయటపడ్డ వాళ్ళు మళ్ళీ వెళ్ళారు. బ్రహ్మదేవుడిని అడిగితే ఆయన వీళ్ళందరినీ పుచ్చుకుని శివుడి దగ్గరికి కైలాసానికి వెళ్ళారు. అక్కడ మళ్ళీ శివుణ్ణి వెంటబెట్టుకుని వచ్చి, ఈలోగా మన దక్షుడి తల కూడా నరికి అదే యజ్ఞ కుండంలో వేసి కాల్చేశారు. కాబట్టి అక్కడే ఉన్న ఒక యజ్ఞ పశువు యొక్క తల, ఒక మేక తల తీసుకొచ్చి ఈయన కతికించారు. ఆయన బతికొచ్చాడు. ఆ తర్వాత ఇంకేదో యజ్ఞాన్ని పూర్తి చేస్తూ ఉన్నారు. అప్పుడు విష్ణువు కనిపించాడు. వాళ్ళందరూ స్తోత్రాలు చేశారు. ఇంతకీ యజ్ఞము పూర్తయింది. అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు. ఇది విషయం. ఇది స్థూలంగా కథ. దీన్ని ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. కథగా చెప్తూ ఉన్నప్పుడు వ్యాసుల వారు ఆది దైవికంగా చూపిస్తూ వచ్చారు. బ్రహ్మదేవుడు, మిగిలిన దేవుళ్ళు, విష్ణు దేవుడు, శివుడు భవుడు, ఆయన ఒక దేవుడు, రుద్రుడు దేవుడు, మునులు, ఋషులు, ఋత్విక్కులు, వాళ్ళు వీళ్ళు అని ఈ విధంగా దైవికంగా చూపిస్తూ వచ్చారు ఆయన కథ మొత్తము. ఈ మొత్తాన్ని ఎందుకు అంటే, ఆది దైవికంగా ఏది ఉంటుందో దానికి ఆది ఆత్మికమైన, ఆధ్యాత్మికమైన కౌంటర్ పార్ట్ ఉంటుంది తప్పనిసరి. వ్యాసుల వారు చెప్తున్నది ఏది మామూలు కథ కాదు, దైవికమైన విషయం మాత్రం కాదు. ఆయన చెప్తున్నది ప్రతిదీ ఆధ్యాత్మికమే. కాబట్టి ఆది దైవికానికి కౌంటర్ పార్ట్ ఆధ్యాత్మికం తప్పనిసరి, అది కూడా గ్యారంటీ. కాబట్టి ఇప్పుడు మనం దీన్ని మొత్తం కథని వ్యాసుల వారు ఆది దైవికంగా చెప్పిన దాన్ని ఆధ్యాత్మికంగా చూసుకుంటూ వద్దాము. ఇందులో మొత్తం క్యారెక్టర్స్, మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు? విష్ణువు, శివుడు, బ్రహ్మ, దక్షుడు, సతి. వీళ్ళు మెయిన్ 5 క్యారెక్టర్స్. కాక మిగిలిన ప్రజాపతులు ఉన్నారు, మిగిలిన దేవతలు ఉన్నారు, మిగిలిన ఋషులు, ఋత్వికులు, మునులు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ తర్వాత చూద్దాం. ముందు వీళ్ళని చూద్దాము. వీళ్ళు ఎవరు? మొదటివాడు విష్ణువు. ఆయన ఎవరు? ఆయన వాసుదేవుడు అని చెప్తూ ఉంటారు మధ్య మధ్యలో. వాసుదేవుడు అంటే ఎవరు? మనం మళ్ళీ 3వ స్కందానికి వెళ్తాము. 3వ స్కందంలో ఇవి ముందే థియరీ లాగా చెప్పారు.
తర్వాత 4వ స్కందంలో దాన్ని కథలాగా చూపిస్తున్నారు. ముందు ఆల్రెడీ థియరీ చెప్పారు కాబట్టి తర్వాత ప్రాక్టికల్స్ చూపిస్తున్నారు. థియరీ చూసుకుందాం. థియరీ చూసుకోకపోతే ప్రాక్టికల్స్ అర్థం కావు. థియరీ చూసుకోకపోతే గైడ్, వర్క్ బుక్ అవి అర్థం కావు. అసలు యాక్చువల్‌గా టెక్స్ట్ బుక్ తెలియాలి. టెక్స్ట్ బుక్‌లో ఉన్నది చూసుకుంటేనే గానీ అది అర్థం కాదు. ఇప్పుడు వాసుదేవుడు అంటే ఎవరు? వాసుదేవుడన్న ఆఖ్యతో ఉన్నది చిత్తము. వాసుదేవుడు అన్న ఆఖ్యతో ఉన్నది చిత్తం. కాబట్టి చిత్తం దగ్గర మొదలుపెడితే ఏముంటుంది? 4 ఉంటాయి. అంతఃకరణ చతుష్టయం. ఈ నలుగురు విష్ణువు, శివుడు, బ్రహ్మ, దక్షుడు అన్న నలుగురు బేసికలీ చిత్తము, అహంకారము, మనస్సు, బుద్ధి అన్న అంతఃకరణ చతుష్టయం. ఇక్కడ టెక్స్ట్‌లో థియరీగా ఏమి చూపిస్తున్నారో ఈ శ్లోకాల్లో లైన్‌గా చూపిస్తూ ఉన్న విషయము యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కథలో లైన్‌గా కథలాగా చూపించుకుంటూ వెళ్ళారు. నేను ఇవాళ చూపించగలిగినంత చూపిస్తాను. మీరు మళ్ళీ 3rd చాప్టర్ ఇక్కడ కపిలుల వారు దేవహూతికి చెప్తున్న సంవాదంలో ఉన్నది మొత్తం ఎక్కడి నుంచి ఏ చాప్టర్ నుంచి తృతీయ స్కందంలో 26వ అధ్యాయం దగ్గర నుంచి మీరు చూసుకుంటూ వెళ్ళండి. దాన్ని దీన్ని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని నాలాగా ఇక్కడ నేను పెట్టుకున్నట్టు మీరు కూడా పక్కన పక్కన పెట్టుకొని చూసుకోండి. సేమ్ స్టోరీ, నో డిఫరెన్స్. ఇక్కడ ఆధ్యాత్మికంగా చెప్పారు, ఇక్కడ ఆది దైవికంగా చెప్తూ వస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగింది? చిత్తం అని ఉంటుంది, దాని పేరు చిత్తం అన్నది ఆధ్యాత్మికము, ఆది దైవికంగా దాని పేరు వాసుదేవము. అదెట్లా ఉంటుంది? స్వచ్ఛం, శాంతం, సత్వం వాటితో ఉంటుంది. ఇప్పుడేమైందంటే ఇక్కడి నుంచి నెక్స్ట్ ఈ మహత్తత్వము, ఎందుకంటే అది మహదాత్మకము, మహత్ అన్నది దాని ఆది భౌతికమైన కౌంటర్ పార్ట్. ఇవి 3 ఉంటాయి. మహత్ అన్నది ఆది భౌతికము, చిత్తం ఆధ్యాత్మికము, వాసుదేవం ఆది దైవికము. ఇప్పుడు ఈ వాసుదేవం ఏమయ్యింది? సంకర్షణంగా మారుతుంది. వాసుదేవము సంకర్షణంగా మారుతుంది, చిత్తము అహంకారంగా మారుతుంది. మహత్ వికుర్వాణం అని చెప్తారు. వికుర్వాణాత్ అంటే వికారం చెంది, మార్పు చెంది అని అర్థము. మహత్ మార్పు చెంది ఏం జరిగింది? చిత్తము అహంకారంగా మారింది. అది త్రివిధాలుగా. మహత్ ఏమో త్రిగుణాలుగా మారుతుంది, చిత్తమేమో అహంకారంగా, వాసుదేవమేమో సంకర్షణం అవుతుంది. ఇప్పుడేం జరిగిందంటే ఈ అహంకారానికి త్రిగుణాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో మొదటి గుణము వైకారికంతో కలిపి, అంటే సాత్వికమైన గుణంతో కలిసి ఆ అహంకారము వైకారిక అహంకారం, లేకపోతే దాన్నే సాత్విక అహంకారం అని పిలుస్తారు. ఆ సాత్విక అహంకారము, వైకారికం అంటే సాత్విక అహంకారము మనస్సుగా మారుతుంది. ఇప్పుడు ఈ అహంకారానికి ఉన్న లక్షణాలేమి? మన చిత్తానికి ఉన్న లక్షణాలు అది శుద్ధం, అవికారం, శాంతం. అహంకారానికి ఉన్న లక్షణాలేమి? అది అనంత శిరస్సులతోటి ఉంటుంది, అది సంకర్షణం, ఒక దాంట్లో నుంచి ఒకటి తీస్తూ ఉంటుంది. నేను కర్తను, అహంకర్త అన్న భావంతో ఉంటుంది. అందుకే దాని పేరు అహంకారం. అహంకర్త అంటుంది కాబట్టి అది అహంకారం. కరణత్వంతో, కార్యత్వంతో ఉంటుంది. ఒకసారి శాంతంగా ఉంటుంది, ఒకసారి ఘోరంగా ఉంటుంది, ఒకసారి మూర్ఖంగా ఉంటుంది. అది రకరకాలుగా ఉంటుంది అహంకారం. ఈ అహంకారం ఒకవేళ శాంతంగా ఉన్నది అంటే ఆ సత్వగుణంతో కలిసి అది మనస్సుగా మారుతుంది. ఆ మనస్సుగా ఉన్నప్పుడు అది కోరికలతో ఉంటుంది, సంకల్పాలతో, వికల్పాలతో ఉంటుంది. దాని పేరు అనిరుద్ధము. దాన్ని అడ్డుకోవడం కష్టం. ఋషికాలకు అంటే ఇంద్రియాలకు అది ఈశ్వరుడై ఉంటుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే ఈ సాత్విక అహంకారమే కాక తర్వాత రాజసిక అహంకారం ఉన్నది కదా. ఆ రాజసికమైన గుణము వికారం చెందేసరికి బుద్ధితత్వం, బుద్ధి తయారవుతుంది. ఇప్పుడు ఏం జరిగిందంటే మన కథ
మన వ్యాసుల వారు మనకెట్లా చెప్తున్నారు అంటే, అప్పుడేం జరిగిందంటే అనగనగా ఒకానొక సమయంలో అహంకర్త అని కర్మలు చేసేవాడున్నాడు. కర్మలు చేయడానికి దక్షత కావాలి. కాబట్టి ఆయనకి దక్షుడు అని పేరు పెట్టారు. అహంకారానికి ఇక్కడ అహంకారం అని దానికి ఆల్రెడీ ఒక పేరుంది. ఆధ్యాత్మికంగా. దానికి ఆది దైవికంగా సంకర్షణుడు అని ఒక పేరు ఆల్రెడీ ఉంది. మన వ్యాసుల వారు దానికి ఇంకొక పేరు ఆయన కథ ప్రకారము దక్షుడు అని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ దక్షుడు ఏం చేసిందంటే, ఈ దక్షుడికి వైకారిక, తైజసిక, తామసిక లక్షణాలుంటాయి గదా! అందులో వైకారికము సత్వం ఒకటున్నది దాని లక్షణము. ఆ సత్వం ఏమైంది? సతి అయింది. సత్వానికి ఆ వైకారిక గుణానికి ఆయన సత్వం, ఆ సత్వానికి సతి అని పేరు పెట్టుకున్నాడు. సత్వం దాని ఆధ్యాత్మికమైన పేరు. దానికి ఈయన కథా పేరు సతి అని పెట్టాడు. ఇప్పుడు ఈ సతి ఏమైంది? ఆ సతితో ఉండడం వల్లే, సాత్విక అహంకారంతో ఉండడం వల్లే గదా అది మనసయ్యింది. కాబట్టి ఈ మనసెవరిప్పుడు? కాముడు శివుడు. దానికి సంకల్పం యజ్ఞం చేద్దాం, లేకపోతే యజ్ఞం ధ్వంసం చేద్దాం, లేకపోతే దాన్ని నిలబెడదామని సంకల్పాలు, వికల్పాలతో కూడి ఉంటుంది. దాన్ని అడ్డుకోవడం కష్టం. దాని ఇష్టం వచ్చినట్టు అది చేస్తుంది. ఇంద్రియాలు మొత్తం దాని కంట్రోల్‌లో ఉంటాయి. ఇప్పుడేం జరిగిందంటే, ఈ కామం ఏమున్నదో శివము, అది ఆ సతితో కూడి ఉంటుంది. సతి ఎక్కడి నుంచొచ్చింది? సంకర్షణ నుంచి, అంటే మన దక్షుడి నుంచొచ్చింది. ఇప్పుడు ఈయన కథ ఎట్లా ఉంటుంది? దక్షుడున్నాడు, అహంకర్త అని కర్మలు చేస్తుంటాడు. ఆయనకి అహంకారం ఎక్కువ. ఎందుకంటే అది అసలు అహంకారం తత్వం అది. తాత్వికంగా అది అహంకారం. కథాపరంగా దక్షుడు. ఆ దక్షుడికి ఒక కూతురుంది అని చెప్తాడు. ఎందుకు అంటే, ఆ అహంకారానికి ఉన్న లక్షణము ఈ త్రిగుణాల్లో ఒకటి. సత్వాన్ని సతి అని పిలుస్తాడు. ఇప్పుడు అది వెళ్ళి మనసుతో కూడి ఉంది కాబట్టి, అదిగో సతి భవుణ్ణి పెళ్లి చేసుకుంది అని చెప్తాడు. అదేమో నిరోధించడానికి లేకుండా ఉంది అని చెప్తాడు. ఇంకిట్లా నడుస్తుంటుంది కథ. అప్పుడేం జరిగింది? ఆ రకంగా ఉండగా అనగనగా ఒకానొక సమయంలో వాళ్ళందరూ ఏదో సత్రయాగం కర్మలు చేస్తూనే ఉంటారు కదా మరి. కర్మలు చేస్తూ ఉన్నప్పుడు మరి అహంకారం వచ్చింది. అహంకారం పైకొచ్చింది అని అర్థం. కర్మ జరుగుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి కర్మ చేస్తున్నారు అంటే సర్వేంద్రియాలు, మునులు, అగ్నులు, ఋషులు అందరూ కలిసి అమర గణాలన్నీ అంటే ఏమి? మొత్తము ఇంద్రియాలు, శరీరంలోని పార్ట్స్ అన్ని 33 కోట్ల దేవతలు అని చెప్తారు కదా! అవన్నీ కలిసి కర్మ చేస్తూ ఉంటే, అదిగో అందరిని తగ్గిస్తూ వాళ్ళ యొక్క రోచిష్యులను తగ్గిస్తూ విభ్రాజమానంగా ప్రకాశిస్తూ ఈయనొచ్చాడు మన దక్షుడు. అంటే ఏమి? అహంకారం బాగా పైకొచ్చిందని అర్థం ఆ సమయంలో. అహంకారం బాగా పైకొచ్చున్నప్పుడు ఏమైందంటే, ఆ సమయంలో మనస్సు కలిసి పని చెయ్యలేదింకా. అహంకారం బాగా పైకొచ్చేసరికి మనసున్నదక్కడ. మనసుంటేనే మరి కర్మలు జరిగేది. కర్మ జరుగుతూ ఉన్న సమయంలో ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న నన్ను నిన్న వేశారు. వీళ్ళందరూ ఇక్కడ యజ్ఞం చేసుకుంటున్న సమయంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అక్కడికి దక్షుడొచ్చాడు గదా! ఆ సమయంలో విష్ణువెందుకు లేడు అని నన్నొక ప్రశ్న వేశారు. విష్ణువు అక్కడెందుకు లేడు అంటే, కర్మ జరుగుతున్నది నిజంగా చిత్తము ప్రకటమై కనిపించింది అంటే, చిత్తంగా అది ఉన్నది అంటే మాత్రం కర్మలాగిపోతాయి. చైతన్యం ఉంటే కర్మలు జరుగుతూ ఉంటాయి. అదే అవ్యక్తంగా ఉన్నంత వరకు కర్మలు జరుగుతాయి. ఒకవేళ చిత్తము మాత్రం వచ్చింది అంటే పైకి, ఇంక మిగిలినవన్నీ అణిగిపోతాయి. ఇంక కర్మలుండవు. కాబట్టి అక్కడ కర్మ జరుగుతున్న సమయంలో విష్ణువు లేడు. ఎందుకంటే విష్ణువు వాసుదేవాఖ్యమైన మన చిత్తం గాబట్టి, చిత్తం అక్కడే ఉన్నది. కానీ తెలియదు. అవ్యక్తంగా ఉన్నది. ఇప్పుడు అక్కడ మనసు ఉన్నది, బుద్ధి ఉన్నది. కర్మలు జరుగుతూ ఉంటే సడెన్‌గా అహంకారం పైకొచ్చింది. 4 ఉన్నాయని చెప్పుకుంటుంటే కూడా, ఎందుకు అంటే మనకి కథగా చెప్పి ఇన్నాళ్ళు కథగా చూడడమే అలవాటయింది కాబట్టి, అంతఃకరణంగా దాన్ని చూడ్డానికి మనము ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం ఎక్సర్‌సైజ్ అంతా. అప్పుడేమైందంటే, అదే అంతఃకరణము బుద్ధిగా, మనసుగా ఉండి అదేదో కర్మ చేసుకుంటుంటే అహంకారం పైకొచ్చింది. అహంకారం పైకొచ్చేసరికి ఏమవుతుంది?
బుద్ధి ఉంటేనే ఏదో చేసేందుకు జ్ఞానం ఉంటేనే కర్మ జరుగుతుంది. కాబట్టి పర్వాలేదు అక్కడ బ్రహ్మ ఉన్నా గూడా. మనస్సు శాంతంగా ఉన్నది అంటే మాత్రం కర్మ జరగదు. మనసు శాంతంగా ఉండేసరికి కర్మ జరగకపోయేసరికి, "నువ్వు నన్ను లేచి పలకరించలేదు" అని దక్షుడు అలిగాడని ఇవన్నీ ఇక్కడ కథగా చూపిస్తూ వచ్చారు. అప్పుడేం జరిగిందంటే, అనవసరంగా నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేశానని ఆయన అంటూ ఉంటాడు. ఎందుకు అంటే, సత్వము వెళ్లి మనసుతో కలిసింది అని. ఆ తర్వాత ఏమైందంటే, నువ్వు ఇట్లా చేశావంటే, లుప్త క్రియలు నిజంగా గూడా మనసు శాంతించి ఉన్నదంటే, మనసు కదలలేదంటే కర్మ జరగదు మరి. అహంకారం ఒప్పుకోదు మరి. పైగా నువ్వు ప్రేతావాసేషు ఘోరేషు ప్రేతైః భూతగణైః వృతః అటతి ఈ రకంగా తిరుగుతూ ఉంటాడు అనేదో చెప్తూ ఉన్నదేంటి? రకరకాల ఆలోచనలన్నీ వస్తూ పోతూ ఉన్న వాటితో మనసు కూడుకుని ఉంటుంది. అదెప్పుడూ అట్లానే ఉంటుంది. ఒకసారి మనసు నవ్వుతూ ఉంటుంది. ఒకసారి ఏడుస్తూ ఉంటుంది. అదొకసారి రకరకాలుగా ఉంటుంది. దాన్నే ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనసు యొక్క లక్షణాన్ని ఇక్కడ చెప్తూ వస్తూ ఉన్నారు. ఎందుకు శివుడిని నేను మనసు అన్నానంటే మనకు జనరల్‌గా తెలుసు. కాక కింద గూడా మనో అని పిలుస్తారు. అక్కడ 7వ అధ్యాయంలో అట్లా వచ్చినప్పుడు చూపిస్తాను. కాబట్టి ఇప్పుడేమైంది? మనసు గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. చెప్పి మనసు పిచ్చిదానిలాగా ఉంటుంది. దానికి శుచి లేదు. దానికి రాగాలు, ద్వేషాలు ఉంటాయి. అయ్యయ్యో! దాంతోటి సత్వం కలిసుంటే ఎట్లా? అని ఆయన ఏంటేంటో మనసు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అని బేసిక్‌లీ మాట్లాడుతున్నది అహంకారము, మనసు గురించి మాట్లాడుతుంది ఇంకంతే విషయము. అప్పుడేం జరిగింది అంటే అహంకారము మనస్సుని తొక్కేస్తున్నది అని అర్థము. మన అంతఃకరణము ఏదైనా ఒక టైంలో ఏదైనా ఒక్క రూపాన్ని బాగా ఎక్కువగా ధరించి ఉంటుంది. ఈ సమయంలో అహంకారం బాగా పైకొచ్చున్నది. మనస్సుని తొక్కేస్తూ ఉన్నది అని అర్థము. అప్పుడేం జరిగిందంటే, ఆ సమయంలో ఆ రకంగా జరుగుతూ ఉంటే, అక్కడే ఉన్న వాళ్ళందరూ ఉండు ఉండు అంటుంటే కూడా ఆయన వినలేదని ఏంటో చూపిస్తున్నారు. ఆ తర్వాత నందీశ్వరుడని అక్కడున్నాడు. ఈయనకు ఈయన యొక్క అంటే మనసు యొక్క అనుచరుల్లో అగ్రగణ్యుడు నందీశ్వరుడు అని చూపిస్తున్నారు. అంటే నంది అనగానే ఆనంది అని ఆనందమని, ఆనందమయం అనగానే కోశాలని చూసుకుంటూ వెళ్ళిపోవాలి మనము. ఇప్పుడేమైంది ఇక్కడ? మనస్సు ఎప్పుడైతే ఆనందిస్తూ ఉంటుందో, అది వాసుదేవంతో కూడి ఉంటుందో, ఆనందమయ కోశము, ఆనందం బ్రహ్మ పుచ్చం ప్రతిష్ఠ అని చూపిస్తున్న దాంతో కలిసి ఒకవేళ ఉన్నది అంటే అది క్వైట్‌గా ఆనందంగా ఉంటుంది. ఒకవేళ మనస్సుని తొక్కేయడానికి, అహంకారం పైకి రావడానికి ప్రయత్నం చేస్తే, ఆనందం గూడా ద్వేషంగా మారిపోతుంది. మనసు వెంటనే ఆనందం కాస్త రోషంగా మారిపోతుంది. ఇంకప్పుడు ఆనందం పోయింది. మనస్సు లేదు, మనసు శాంతి లేదు, ఆనందము లేదు అంటే నెక్స్ట్ మిగిలేవేవి? నెక్స్ట్ ఉండేవి రకరకాలుగా భగవంతుడిని పట్టించుకోకపోవడం. బాగా అహంకారం పైకొచ్చిన వాడు ఎట్లా ఉంటాడు? భగవంతుడిని పట్టించుకోడు. భగవంతుడిని అంటే ఆత్మను ఆరాధిస్తున్న వాళ్ళని ద్వేషించడం అవన్నీ మొదలుపెట్టడము. కూట ధర్మాలు అంటే గృహ ధర్మాలు పెట్టుకొని వాటిలో ఆసక్తి పొంది అహంకారంతోటి ఉన్నవాడు నేను అహంకర్త అనుకుంటే అహంకారంతోటి కర్మలు చేస్తూ ఉంటాడు కర్తృత్వంతోటి వాడు. గ్రామ్య సుఖాలతో ఉంటాడు వాడు. కర్మతంత్రాలతో ఉంటాడు. కర్తృతంత్రాలతో ఉంటాడు వీడు. వేదవాదాలతో వేదాలన్నీ చదువుకుని అందులో ఉన్నవన్నీ చేసుకుంటూ ఎవరేది చెప్పారో అవన్నీ చేసుకుంటూ ఏంటో వచ్చేస్తాయని అహంకారం పైకొచ్చి ఉన్నప్పుడు ఇంక అసలు వాడు ఎవరి మాట వినడు వాడు. వాడి బుద్ధి గూడా పరధ్యానంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు కథలో మనకెట్లా చూపిస్తున్నారు, ఇంత గొడవ జరుగుతుంటే, ఒక్కటి అసలు విష్ణువు లేనేలేడు. 2 బ్రహ్మదేవుడు ఏమీ అనలేదు. ఈ 2 కామెంట్స్ మనం చేసుకుంటెళ్ళాం. బ్రహ్మదేవుడు ఏమి ఎందుకనలేదంటే, అహంకారం బాగా పైకొచ్చినప్పుడు బుద్ధి పరధ్యానంగా ఉంటుంది. అదేది పట్టించుకోదు. ఎందుకు అంటే అది విగత స్మృతితోటి ఉంటుంది. బుద్ధికున్న లక్షణాల్లో ఇక్కడ మనకు చెప్తూ వచ్చినప్పుడు ఏం చెప్పారు? బుద్ధి తత్వానికి ఉన్న లక్షణాలు సంశయము, విపర్యాసము, నిశ్చయము, స్మృతి, స్వాపనమని ఈ 4, 5 చెప్పారు. దానికి అనుమానాలు, విపర్యాసాలు, అపనమ్మకాలు, ఏవో నిశ్చయాలు, ఏదో స్మృతి, జ్ఞాపకాలు,
ఎరుకలు లేదా స్వాపనము నిద్రపోవడము, స్వప్నాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇన్ని కన్‌ఫ్యూజన్స్ తోటి ఉంటుంది. అసలు ఒకవేళ అహంకారం కిందికొచ్చుండి, మనసు శాంతించి సత్వంతో కూడి ఉన్నప్పుడు బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది. ఒకవేళ మనసు శాంతించలేదు, అది రౌద్రంగా ఉన్నది, అదసలు కిందికెళ్ళి ఉన్నది. అహంకారం బాగా పైకొచ్చున్నది అంటే, అప్పుడు బుద్ధి పరధ్యానంగా ఉంటుంది. అది దేని మీద ఫోకస్ చేయలేదు. కాబట్టి అదట్లా ఉంటుంది. వీడేమో పశువులాగా ప్రవర్తిస్తుంటాడు. స్మృతి లేకుండా బుద్ధి ఉంటుంది ఒకవైపు. స్త్రీ కామంతో వాటితో వీటితో ఉంటుంది అని అవన్నీ చెప్తూ, ఈ రకంగా అహంకారాన్ని ఫాలో అయిన వాళ్ళెవరుంటారంటే, వాళ్ళు గూడా కర్మమయులై ఉంటారు. విద్యా బుద్ధులతో 2 అవిద్యలే. ఇది నా విద్య అనుకుంటారు, ఇది అబుద్ధి అనుకుంటారు, విద్య అంటారు, బుద్ధి అంటారు. ఏవైనా సరే అన్ని రకాలుగా వాళ్ళు విద్యలన్నిట్లో వాళ్ళు ఏది చూసినా సరే అంతా అవిద్యతోటే కూడి ఉంటారు. అజ్ఞానంతోటే ఉంటారు వాళ్ళు. నాకు తెలిసింది అన్నా వాళ్ళు, నాకు తెలియలేదు అన్నా 2 వాడికి తెలియకుండా ఉంటాయి. ఆత్మ గురించి ఏమి ఎరక ఉండదు. వాడు మర్చిపోయి ఉంటాడు. ఎందుకంటే బుద్ధి ఎప్పుడో విస్మృతిలో ఉన్నదది. అప్పుడేమవుతుందంటే అట్లాంటి వాళ్ళు వేదాలు ఏవో గిరః శ్రుతాయాః పుష్పిణ్యాః మధుగంధేన భూరిణా మధునా మన్మథిత ఆత్మనః సమ్మోహ్యంతో హరిద్విషః. హరి అన్న హరన్న ఒకటే. మోహంతోటి ఉంటారు అని యామిమాం పుష్పితాం వాచా అని ఇక్కడ ఏది చెప్పారో మన భగవద్గీతలో 2వ అధ్యాయంలో, ఇదిగో ఇక్కడ ఒకవేళ బుద్ధి అవ్యవసాయంగా ఉన్నది అంటే అనంతంగా బహుశాఖలుగా ఉంటుంది అని 2వ అధ్యాయంలో 41 శ్లోకంలో ఏం చెప్పారో, అదే ఇక్కడ వాళ్ళ బుద్ధి పరధ్యానంగా ఉంటుంది, అన్నీ విస్మరించి ఉంటుంది, వాళ్ళు పశువులుగా ఉంటారు అని 4వ అధ్యాయంలో చెప్పింది అదే భాగవతంలో. 3వ అధ్యాయంలో అట్లా బుద్ధి రకరకాలుగా ఉండొచ్చు, ఆ సంశయాలతో, విపర్యాసాలతో, నిశ్చయాలతో, స్మృతులతో, స్వాపాలతో అని. అదే విషయం మళ్ళీ మన భగవద్గీతలో అవ్యవసాయనమైన బుద్ధి అనంతంగా ఉంటుంది. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చితః. అజ్ఞానులు వాళ్ళు, బుద్ధి పనిచేయదు సరిగ్గా, అది పరధ్యానంగా ఉంటుంది. కానీ వేదవాద రతులై ఉంటారు వాళ్ళు పార్థ. ఇంక ఇదిగాక వేరేది లేదంటారు. ఇంక అవే కర్మలు చేసుకుంటూ ఉంటారు. కామాత్ములు వాళ్ళు స్వర్గం కావాలన్న కోరికలతోటి కర్మ ఫలాల వెంట పడుతూ ఉంటారు. భోగాల ఐశ్వర్యాల ఆ మార్గం పట్టుకొని పరిగెడుతుంటారు. విశేషమైన బహుళమైన క్రియలు చేస్తూ ఉంటారు. భోగాల ఐశ్వర్యాల ప్రసక్తులతో బుద్ధులు చేతస్ అపహృతమై ఉంటుంది. అందుకని చిత్తం లేదు అక్కడ, ఆబ్సెంట్ అయి ఉంది అక్కడ. ఈ మొత్తం హడావిడి యాక్టివిటీలో విష్ణువు ఎందుకు లేడంటే వాసుదేవుడు ఉండడు మరి. వాళ్లకు అహంకారం పైకొచ్చినదంటే చిత్తము అక్కడ తెలియదు ఉన్నా కూడా. వాళ్లకు బుద్ధి సమస్థితిలో ఉండేది లేదు, వాళ్లకు వ్యవసాయాత్మకమైన బుద్ధి ఉండేది లేదు అని ఆయన ఏది చెప్తూ వచ్చారో మన భగవంతుడు ఇక్కడ 2వ అధ్యాయంలో, అదే 3వ అధ్యాయంలో ఇక్కడ భాగవతంలో, అదే 4వ అధ్యాయంలో కథగా కూడా చెప్పారు. ఈ విధంగా వాళ్ళు శపించారు అంటే అట్లా ఉంటుంది అని భగవద్గీతలో భాగవతం 3వ స్కందంలో టెక్స్ట్‌గా చెప్పిన విషయము, థియరీగా చెప్పిన విషయం ఇక్కడ కథగా చూపిస్తున్నారు ఏదో శపించారు అని. ఆ తర్వాత ఏమైంది? ఈయన లేచాడు, మన భృగు లేచాడు. భృగు లేచి ఆయన కూడా బ్రహ్మదండాన్ని, అంటే ఈయన దానికి ఆపోజిట్ మార్గం ఎట్లా ఉంటుంది అని అదే విధమైన విషయాలని, కానీ వీళ్ళు వేదవాద రతాహ అని చెప్తూ వచ్చారు కదా భగవంతుడు. వేదవాద రతాహ ఉంటారు వీళ్ళు, కర్మలు చేసుకుంటూ కూర్చుంటారు అని, కోరికలతో ఉంటారని. అందుకని అర్జున నువ్వేం భావ ఎట్లా ఉండాలి అంటే, త్రిగుణాలు దాటాలంటే త్రైగుణ్య విషయాలను కూడా, త్రైగుణ్య విషయాలే చెప్పే వేదాలను కూడా దాటాలి. అట్లా ఉన్నావంటే మాత్రమే నీకు యోగము క్షేమము అవుతుంది, అప్పుడు ఆత్మవంతుడు అవుతావని చెప్తూ, అంతటా నీళ్లుంటే ఒక్క చోట వెతుకుతారా ఎవరైనా అని ఆయన ఏది చెప్పారో అదే ఇక్కడ భృగు చెప్తూ వచ్చాడు. ఆయన శపించాడు అన్నట్టుగా కనిపిస్తుంది. దీన్ని మొత్తం మనం డికోడింగ్ చేశాం కాబట్టి ఇక్కడ చేయట్లేదు నేను.
కాబట్టి ఇదంతా ఆయన ఈ విధంగా వేదాలను దాటుతారు వాళ్ళు. వేదోక్త కర్మల్ని చేసుకుంటూ ఎన్నాళ్ళు కూర్చుంటారు కర్మోపాసనల్ని. దాన్ని దాటుతారు వీళ్ళు. ఒకవేళ ఎవరు దాటేది? ఈ సనాతనమైన శివ పంథా ఒకటి ఉన్నది. ఆ మార్గాన్ని, మంగళకరమైన మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని, ఆత్మ మార్గాన్ని పట్టుకున్న వాళ్ళు వెళ్తారు. అటువంటి స్థితికి చేరుకుంటారు. ఇది జనార్దనుడే ప్రమాణంగా ఉన్న తస్మాత్ శాస్త్రం తే ప్రమాణం అని భగవద్గీతలో చెప్పింది ఏదున్నదో అది ప్రమాణం. ఆ ప్రమాణంగా ఉన్న మార్గం ఏమున్నదో అదొకటి ఉన్నది. అది కూడా ఉన్నది అని చెప్తూ వచ్చారు. దాన్నంతా కథలో ఒకళ్ళకొకళ్ళు ఇచ్చుకున్న శాపాల్లాగా ఉన్నాయి గాని జనరల్ థియరీ. ప్రాపంచికమైన వాళ్ళు ఇట్లా ఉంటారు. ఆత్మపరంగా ఉన్నవాళ్ళు అట్లా ఉంటారు అని. ఆ తర్వాత ఏమైందంటే ఆయన వెళ్ళిపోయాడు గదా! మనవాడు. ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ యజ్ఞము ఇంతకి ఏం జరిగింది? ఆ యజ్ఞము మిగిలిన వాళ్ళు ఉండిపోయిన వాళ్ళందరూ ఆల్రెడీ బ్రహ్మదేవుడు పరధ్యానంగా ఉన్నాడు. విష్ణుదేవుడు యాబ్సెంట్. శివుడు దేవుడు లేచెళ్ళిపోయాడు. దక్షుడు భగవాన్ దక్షః మిగిలిన మొత్తం వాళ్ళతోటి కూర్చొని యజ్ఞాన్ని కొనసాగించాడు అని చూపిస్తున్నారు. అంటే యజ్ఞం ఎట్లా జరిగింది ఇంతకీ? చిత్తం అక్కడ ఏకాగ్రమై లేదు. చిత్తము శుద్ధంగా లేదు. మనసు శాంతిగా లేదు. బుద్ధి జ్ఞానంతో లేదు. ఎరుకతో లేదు. నిశ్చయంగా లేదు. మిగిలిందేమి? అహంకారం ఒక్కటి మాత్రం పైకొచ్చున్నది. అహంకారం ఒక్కటి పైకొచ్చున్నది. మనసు శాంతిగా లేదు. చిత్తము శుద్ధిగా లేదు. బుద్ధి జ్ఞానంతో లేదు. అయితే అయినా కూడా కర్మలు చేయొచ్చు. ఈ రకంగా కూడా మనం కర్మలు చేస్తూనే ఉంటాం. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఈ రకంగా కర్మలు చేస్తూ ఉంటే అయినా కూడా ఏదో విధంగా కర్మలు పూర్తి చేయడం, స్నానాలు చేయడం, మళ్ళీ పడుకొని నిద్రపోవడం, తెల్లారిందని మళ్ళీ లేచి కర్మలు చేస్తూ ఉండడం, మళ్ళీ రాత్రైందని పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేచి కర్మలు చేయడం మనం చేస్తూనే ఉంటాం. చుట్టూ చేస్తూ ఉన్న వాళ్ళని చూస్తుంటాం. ఎట్లా చేస్తారు? చాలామంది మనసు లేకుండా చేస్తారు. వాళ్ళ మనసు అక్కడ ఉండదు. చేస్తున్న పని మీద మనసు ఉండదు వాళ్ళకి. మనసు శాంతిగా ఉండదు వాళ్ళకి. బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. ఇక్కడ ఈయన భగవంతుడు చెప్పిన విధంగా బుద్ధి ఎక్కడెక్కడో ఉంటుంది అనంతంగా. చిత్తము మాత్రం శుద్ధంగా ఉండదు. అది ఏకాగ్రంగా ఉండదు. ఏకాగ్ర చిత్తము ఉండదు. బుద్ధి ఒక్క చోట నిలబడదు. మనసు అశాంతిగా ఉంటుంది. ఈ కండిషన్స్‌తో నేను చేస్తున్నాను అనుకుంటూ అహంభావంతో, అహంకర్త అన్న భావనతో యాక్చువల్‌గా నోటితోటి ఇది నా కర్తవ్యమండి అనుకుంటూ చేస్తూ ఉన్న వాళ్ళని ఎంతమందిని చూస్తామో. మనం గూడా అట్లానే చేస్తాం. మన చుట్టూ గూడా అట్లానే ఉంటారు. ఇటువంటి దక్షులే మన చుట్టూ కనిపిస్తారు. ఈ రకంగా యజ్ఞాలు ధ్వంసమయ్యి కర్మలుగా మన చుట్టూ జరుగుతూ ఉన్న వాటిని ఇక్కడ కథగా చూపిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మికంగా మనం డైలీ లైఫ్‌లో చూసేదేదున్నదో మళ్ళీ చెప్తాను. ఆ కాంబో కావాలంటే చూడండి. మన చుట్టూ కర్మలు చేస్తున్న వాళ్ళు మనం గూడా ప్రతిరోజు చేసే కర్మలు ఎట్లా చేస్తామో మనసుకి శాంతి లేదు. అశాంతిగానే ఇదా అదా, ఇదా అదా అని ఆలోచించుకుంటూ కన్‌ఫ్యూజన్స్‌తో ఉన్న బుద్ధితో అట్లానే మనసు ఏకాగ్రంగా ఉండదు. అది అనేకాగ్రంగా ఉంటుంది. ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. బుద్ధి ఎక్కడా ఉండదు. మనసు శాంతిగా ఉండదు. చిత్తము ఏకాగ్రంగా ఉండదు. నేను చేస్తున్నానన్న భావం మాత్రం ఉంటుంది. దాంతో కర్మలు చేయడము. అంటే ఏమి? ఈ దక్షుడు చేస్తున్న యజ్ఞము అని ఆయన శాంపిల్‌కి కథలాగా చూపిస్తున్నారు. ఇంతకు ఆ రకంగా ఏదో కర్మలు నడుస్తూ ఉన్నాయి. అప్పుడేమైందంటే ఈ రకంగా అదే విధంగా కర్మలు చేస్తూనే ఉన్నాడాయన. చేస్తూనే ఉండగా ఒకానొక సమయంలో సత్వము సతి అని పేరు పెట్టుకున్నాడు గదా! ఈ మహత్ త్రిగుణాలుగా మార్పు చెందితే అందులో ఒకటి సాత్విక గుణము. అది ఆధ్యాత్మికము. దానికి మన వ్యాసుల వారు ఆయన కథ కోసం సతి అని పేరు పెట్టుకున్నాడు. ఆ సతి ఏం చేసిందంటే ఆ సత్వగుణము మనస్సుతో కాకుండా అహంకారంతో వెళ్లి కలుస్తానని చెప్పింది. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే అహంకారము సత్వగుణంతోటి ఉంటే బావుంటుంది. లేకపోతే మనం చేయగలిగింది లేదు. కర్త ఎట్లా ఉంటాడని మళ్ళీ భగవద్గీతలో
18వ అధ్యాయంలో కర్తల గురించి 3 పద్యాలు ఇచ్చారు మన గురుగారు. ఈ అహంకర్త అన్నవాడు అంటే అహంకారంతో ఉన్నవాడు సాత్వికంగా అంటే సత్వగుణంతో ఉంటే ఎట్లా ఉంటుంది? నేను అనడు, ముక్త సంగుడై సిద్ధి అయి అసిద్ధి అని పట్టించుకోకుండా వికారాలేమీ లేకుండా ధృతితో ఉత్సాహంగా వాటితో వీటితో ఉంటాడు. మన దక్షుడు ఈ స్థితిలో లేడు గదా! కాబట్టి దక్షుడు సాత్విక గుణంతో లేడు, సత్వగుణంతో లేడు. మన దక్షుడు ఎట్లా ఉన్నాడు? రాగాలతో ఉన్నాడు. కోపాలతో, తాపాలతో ఉన్నాడు. హింసాత్మకంగా ఉన్నాడు. అశుచిగా ఉన్నాడు. అయితే సంతోషిస్తాడు వాళ్ళు వీళ్ళు నన్ను గౌరవించారని. లేదా శోకిస్తాడు నన్ను వాళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు చిన్నబుచ్చారు అని. కర్మ ఫలాల కోసం లుబ్ధుడై కర్మలు చేస్తూ ఉన్నాడు. కోపాలతో, తాపాలతో హింసాపూరితంగా చేస్తున్నాడు. పైగా స్తబ్దుడై, శఠుడై, అయుక్తుడు అయినా కూడా కర్మలు చేస్తూ వస్తూ ఉన్నాడు ఆయన. తమో రజో గుణాలతో ఉన్నాడు. సత్వగుణం లేదు. అసలు సత్వగుణంతో ఉందాము అని ఆ కర్తకు ఫీలింగ్ రావాలి. కర్త నాకు సత్వగుణం కావాలి అని కోరుకుని సత్వగుణంతో కూడి ఒకవేళ ఆ కర్త కర్మలు చేస్తే వేరే రకంగా ఉంటుంది. ఆ కర్త అహంకారంతోటి ఉండి రజోతమో గుణాలతో నిండి ఉన్నప్పుడు సత్వగుణాన్ని తొక్కేస్తారు. మళ్ళీ సత్వగుణాన్ని తొక్కేయడం గురించి రజోతమో గుణాలు పైకొచ్చాయంటే సత్వగుణాన్ని తొక్కి ఆ 2 పైకొస్తాయని అట్లా ఒక పద్యం ఇక్కడెక్కడో పైన గుణాల గురించి చెప్పుకుంటూ ఇదే 18వ అధ్యాయంలో ఎక్కడో చెప్తారాయన. ఎక్కడో ఇంతకు ముందు చెప్పిన అధ్యాయంలోనో, 17లోనో, 14లోనో ఎక్కడో దగ్గర ఆయన ఏం చెప్తారంటే, ఈ 3 ఏవైతే ఉన్నాయో మన గుణాలు 3 అవి పక్క గుణాలను తొక్కి ఇవి పైకొస్తాయని చెప్పారు. ఇప్పుడు అదే విధంగా సత్వం ఇక్కడికి వెళ్తే దాన్ని తొక్కేస్తారు. అనుమానం లేదు. అట్లనే జరిగింది. ఎప్పుడైతే సత్వగుణాన్ని ఆ కర్త ఆదరించడో అది ఉండదింక అంతే గదా! సత్వగుణం కావాలి అనుకుంటే కర్త దాంతో కూడి కర్మలు చేస్తాడు. వద్దనుకుంటే దాన్ని వదిలిపెట్టాడంటే రజో, తమో గుణాలతో కలిసి పనిచేస్తాడు. ఇంకింతే విషయం అక్కడ ఏం పెద్ద విషయం లేదు. అది చాలా సుదీర్ఘమైన కథలాగా చెప్పినా గూడా సింపుల్ థియరీ అది. మనం ప్రతిరోజు చూస్తూ ఉన్నది పైగా. ఇంతకీ సతి అక్కడికెళ్తాననింది. ఈయన వద్దు అన్నాడు. అవన్నీ చూపించారు. ఎందుకు అంటే అట్లా విషయము వెళ్తే గూడా ఉపయోగము ఉండదు. ఎందుకంటే కర్తకు ఉండాలి. సత్వగుణం కావాలి అని. ఇంతకేమైందంటే ఆమె అయినా గూడా సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం అని ఇంక అందుకనే వసుదేవం సత్వం అంటే ఏమి? వసుదేవం సత్వం రెండొస్తే మూడోది వసుదేవం సత్వం వచ్చిందంటే మూడోది చిత్తం. దాని పేరు అంతఃకరణంగా మనకు ఆధ్యాత్మికంగా చిత్తం. చిత్తంతో కూడి ఉండాలి మనము అహంకారంతో కాదు అని చెప్పాడాయన. మనసెప్పుడు గుణాలెప్పుడు చిత్తంతో కూడి ఉండాలి. అసలు చిత్తము శుద్ధమైపోతుంది అవన్నీ లేకుండా. కానీ నువ్వు పోయావంటే అహంకారంతోటి అహంకారము సత్వాన్ని బతకనివ్వదు. అది బాగా పైకొచ్చిన సమయంలో అని చెప్పాడు. అయినా గూడా వినకుండా వెళ్తే ఇంతకీ అట్లానే జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి ఎవ్వరు పట్టించుకోకపోయేసరికి దాంతో ఆమె అట్లాంటి అధ్వరాన్ని చూసుకున్నది. ఇంక చాలా మాటలన్నది. ఇవన్నీ ఇక్కడి నుంచి సతీ, దేవి ఉవాచ అనేవున్నాయో అవన్నీ గూడా అహంకారం యొక్క లక్షణాలు. ఇక్కడ 3వ స్కందంలో తర్వాత భగవద్గీతలో అహంకారం యొక్క లక్షణాలు ఎట్లా చెప్తూ వచ్చారో వాటినే ఇక్కడ చూపిస్తూ ఉన్నది. అహంకారం యొక్క లక్షణాలు. ఎప్పుడైతే అహంకారం ఉద్ధతిలో ఉంటుందో, మనసు బుద్ధిని తొక్కేసి ఉంచుతుందో, చిత్తం అసలు తెలియకుండా ఉన్నదో, రజో తమో గుణాలు పైకొచ్చున్నాయో, సత్వము ఉండడానికి ఆశ్రయం లేకుండా నిరాదరించబడుతుందో, అటువంటి వాడిలో పరిస్థితి ఎట్లా ఉంటుంది అని ఆమె ఇక్కడ చెప్తూ ఉన్నది అన్నట్టుగా ఆ థియరీ అంతా చెప్పారు. తర్వాత ఇంతకీ అదంతా చేసి ఆమె
దేహాన్ని త్యాగం చేసిందని చెప్తారు కానీ బేసికలీ సత్వగుణం ఎట్లా అహంకారం బాగా పైకొచ్చి ఉన్నవాడిలో సత్వగుణం నిజంగా కనిపిస్తుందా? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో రజోగుణం కనిపిస్తుంది బాగా, కావాలంటే తమో గుణం కనిపిస్తుంది బాగా. నిజంగా కూడా నేను కర్మలు చేస్తున్నాను నేను కాబట్టి అన్న వాళ్ళు మన చుట్టూ ఉన్న వాళ్ళలో, అహంకారం పైకొచ్చి ఉన్న వాళ్ళలో ఎక్కడైనా సత్వగుణం పైకొచ్చి ఉండడం చూసామా? కాబట్టి లేదు అని చెప్తున్నారు. ఇంతకది విషయం. ఎంత పెద్ద కథగా చెప్పినా కూడా విషయం మాత్రం అది. అప్పుడేం జరిగిందంటే ఈలోగా ఇంక అందరు అయ్యో అయ్యో అన్నట్ట అవన్నీ చూపించారేంటో. దాని తర్వాత ఈ విషయం తెలిసి అక్కడంతా గొడవ జరిగింది బాగా. అక్కడ అంతా ఆ సత్వం పూర్తిగా నశించేసరికి మనసు లేదు, బుద్ధి రకరకాలుగా వెళ్తూ ఉన్నది. అక్కడ చిత్తము శుద్ధిగానే లేదు, సత్వస్థితి లేదు. మిగిలిందేమి అహంకారం ఉన్నది, రజోతమో గుణాలతో కూడి ఇంద్రియాలన్నీ రకరకాలుగా ఒకదాంతో ఒకటి గొడవలు పెట్టుకుంటూ ఉన్నాయి. అదంతా ఇక్కడ కథలాగా ఆయన పళ్ళిన పీకాడు, ఈయన కళ్ళు ఆయన పొడిచాడు, ఆ టైప్‌లో చూపిస్తూ వస్తారు. ముందైతే అసలు ఇవన్నీ పారిపోయాయి. మన సత్వానికి సంబంధించిన వృత్తులు సత్వంతో పాటు కలిసి సాత్వికమైన ప్రత్యయాలేమున్నాయో అవన్నీ సతీదేవితో పాటు ఆ నందీశ్వరుడు మిగిలిన వాళ్ళందరూ బృందం వెళ్ళారు అని చూపించారు కదా కథగా. ఆ సత్వం నశించేసరికి ఏమైందంటే సాత్వికమైన ప్రత్యయాలు కూడా ప్రయత్నం చేసాయి కానీ అసలు ఒరిజినల్ సత్వ గుణమే లేకుండా పోయినాక దాని ప్రత్యయాలు ఎక్కడ నిలబడతాయి? వాటన్నిటిని వెళ్ళగొడితే వాళ్ళందరూ మళ్ళీ వెనక్కొచ్చారు శివుడి దగ్గరికి అని చూపిస్తున్నారు ఇక్కడ. అయితే ఇంక వెంటనే మనసు మారిపోతుంది. మనసుకున్న లక్షణము ఒకటి, అది సంకల్ప వికల్పాలతో ఉంటుంది. అది దాని లక్షణము. అది శాంతంగా ఉండొచ్చు, ఘోరంగా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. ఇదే మనసు నీకు కావాలంటే బంధువు అవుతుంది. ఇదే మనసు నీకు శత్రువు కూడా అవుతుంది అని ఆయన మళ్ళీ భగవద్గీతలోనే చెప్పారు. అదే మనసు నీకు బంధువు, అదే మనసు నీకు శత్రువు. మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షయోహో అని ఇంకొక పద్యం కూడా చెప్పారు. ఇంకొకటి ఏం చెప్పారు? ఆత్మైవ బంధువు ఆత్మైవ రిపుహు ఆత్మనః అని చెప్పారు. ఇంతవరకు బంధువై ఉన్నది ఆ కర్తకు మనసు, ఇంతవరకు బంధువై ఉన్నది ఇప్పుడేమైంది? శత్రువైపోయింది. దాంతో ఏమైంది? మనసు ఒకవేళ ఎదురు తిరిగిందంటే వాడెంత అహంకారంతో నేను కర్మలు చేస్తున్నాను అనుకున్నా కూడా వాడి మనసు వాడికి సహకరించలేదంటే, వాడి మనసు వాడితో కూడి వచ్చిందంటే బాగుంటుంది. కనీసం వాడి మనసు చప్పుడు చేయకుండా ఉన్నా పర్వాలేదు. మనసు లేకపోయినా కూడా కర్మలు చేసుకోవచ్చు. 2 రకాలుగా కర్మలు చేయొచ్చు ఎవడైనా. వాడి మనసు వాడితో పాటు కూడి ఉన్నది అంటే, వాడి మనసు వాడికి బంధువై ఉన్నది అంటే వాడు ఎంతైనా సాధించొచ్చు. కనీసం వాడి మనసు వాడికి ఎదురు తిరగకుండా, చప్పుడు చేయకుండా ఉంటే గూడా వాడు కర్మలు మనసు లేకపోయినా గూడా ఇష్టం ఉండి, ఇష్టం లేక, బుద్ధి ఉండి లేక పని జేసుకోవచ్చు. కానీ వాడి మనసు వాడికి ఎదురు తిరిగిందంటే మాత్రం కర్మలు ధ్వంసమైపోతాయి. ఇంక జరగవంతే విషయం. అందుకనే భగవద్గీతలో అంత క్లియర్‌గా నీ మనసే నీకు శత్రువు, నీ మనసే నీకు మిత్రుడో దాన్ని జాగ్రత్తగా బెట్టుకో అని చాలా క్లియర్‌గా చెప్పారు అందుకనే. ఇప్పుడు మనవాడేం చేశాడు? ఆ బంధువులాగా ఉంచుకోవలసిన అసలు పాపం అది బంధువే. ఆ మనసు, ఆ కర్తకి. దాన్ని బంధువులాగా ఉంచుకోవడం మానేసి శత్రువుగా తయారు చేసుకున్నాడు కూర్చొని. దాంతో అది ఉన్నంత వరకు ఉన్నది. అది మౌనంగా ఉన్నంత వరకు సరిపోయింది. అది ఎదురు తిరిగేసరికి అప్పుడేమైంది? ఇంకా అంత వేగంగా మొత్తం కర్మలన్నిటిని ధ్వంసం చేస్తుందది. నిజం మనసు ఎదురు తిరిగిందంటే కర్మలు నడవంతే. ఆగిపోతాయి. అప్పుడేం జరిగిందంటే, ఇప్పుడు ఆ మనసు యొక్క ప్రత్యయాలు బయలుదేరొచ్చాయి. అంతకన్నా ముందు ఆ సాత్విక గుణం యొక్క ప్రత్యయాలు కొన్ని ఆ సతీదేవితో ప్రమథగణాలు వెళ్ళాయని చూపించినట్టుగా చూపించారు. ఈసారి
ఇప్పుడు మనస్సు యొక్క శక్తులున్నాయి గదా! అసలు మనసు ఎక్కడి నుంచొచ్చింది? వైకారిక త్రికుర్వాణాత్ అని జెప్పారు అసలు. సాత్వికమే. సత్వగుణము మనసు లక్షణము. అదేం జేసింది? ఆ సత్వగుణం యొక్క ప్రత్యయాలు యాక్చువల్‌గా దాని గణమంతా బయలుదేరింది ఈసారి. వెళ్ళేసరికి ఇంతకు ముందు సత్వగుణాన్ని తొక్కిపెట్టి ఉంచారు. రజోతమో గుణాలు పైకొచ్చాయి. వాటిని ఋషులు వాళ్ళు వీళ్ళు రుబులు అని ఏంటేంటో చూపిచ్చారు మనకిక్కడ కథాపరంగా. ఆ పైకొచ్చిన రజోతమో గుణాల తత్వాలను మన సత్వం యొక్క గణాలు వెళ్ళి పూర్తిగా అణగగొట్టాయి. ఆ విధంగా వాటిని అణగతీసేసరికి ఇంద్రియాలకు గూడా కష్టమైంది. ఎప్పుడైతే ఇది కావాలంటే చూడండి ఆధ్యాత్మికంగా. ఎప్పుడైతే మీరు అదే పనిగా కర్మలు చేస్తున్నారు. మనసు ఉండి లేక కర్మలు చేస్తారు. మీ మనసుతో మీరు గొడవలు పెట్టుకుని, మనసుకి ఇష్టం లేకపోయినా గూడా బలవంతంగా దాంతోటి మీరు కర్మలు చేయించడానికి ట్రై చేస్తూ ఉంటే, అసలే ప్రాబ్లమ్ ఏంటంటే, మనసు దాని చెప్పు చేతల్లో పెట్టుకుంటుంది మొత్తము ఇంద్రియాలని. అది హృషికాలకేంటి అధీశ్వరుడని ఆల్రెడీ చెప్పారు. ఋషికాలకి ఇది అధీశ్వరుడై ఉన్నది ఆల్రెడీ. అదసలు అనిరుద్ధం పైగా. ఆపడానికి వీలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు అది ఎదురు తిరిగిందనుకో ఇంద్రియాలేవి పనిచేయవింకా. అది విషయము. అనవసరంగా నువ్వు మనసుతో గొడవ పెట్టుకున్నావంటే, మనసు లేకపోయినా గూడా నేను కర్మలు చేస్తానంటే, మనసు లేకపోయినంత వరకు కూడా కర్మలు చేయొచ్చు. మనసుతో గొడవ పెట్టుకుంటే అది ఎదురు తిరిగిందనుకో, అప్పుడేమవుతుంది? నువ్వు ఇంకా పని చేయలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంద్రియాలన్నీ దాని చేతిలో ఉంటాయి మనసు చేతిలో. నువ్వు కర్మ చేద్దామనుకున్నా గూడా ఇంద్రియాలు దాని చేతిలో ఉంటాయి గాబట్టి, ఇంద్రియాలని మొత్తాన్ని అది ఆపేసి కూర్చుంటుందింకా. కళ్ళు, కాళ్ళు, చేతులు ఇంకేవి పనిజేయవు. అప్పుడేం జరుగుతుందంటే, ఇంకా కొన్ని జరగాలి. అహంకారం నశించిందనుకోండి. ఇంకప్పుడు ఇక్కడ మనకు కథలో ఏం చూపిస్తున్నారు, ఇంకా ఈ రుద్ర అనుచరులందరూ వస్తుంటే అక్కడ వాళ్ళందరూ చూసి చాలా భయపడ్డారు. ఏమిరా ఇది ప్రళయం వస్తుందా ఏమి? అని వాళ్ళందరూ ఈ అద్భుతం చూసి భయపడ్డారు. ఆ తర్వాత వాళ్ళందరూ వచ్చారు. ఈలోగా పెద్దగా రజస్సు దుమ్మంతా పైకి లేచింది. ఇంకేంటేంటో జరిగిందని అవన్నీ చూపిస్తూ ఉన్నారు గదా! ఆ విధంగా ఆయన కోపంతో జటాజూటాన్ని పెరికి వదిలిపెట్టారు రుద్రభట్లు. ఇవన్నీ ఏంటి? అదే మనసు అయితే శాంతంగా ఉండొచ్చు, లేదా అది రౌద్రంగా ఉండొచ్చు. అదేమైంది ఇప్పుడు రౌద్రంగా మారింది అదే మనసు. బయలుదేరింది. మహావేగంతోటి వస్తూ ఉన్నదని ఇక్కడ చూపిస్తున్నారు. మొత్తం దుమ్మంతా లేస్తూ ఉన్నది. అక్కడంతా మొత్తం అంతా చీకట్లు కమ్ముకున్నాయని చూపిస్తున్నారు. మనసు కూడా రజోతమో గుణాలతో ఒకవేళ కలయబడ్డదంటే మాత్రము ఇంక చేయడానికి చాలా కష్టము. అహంకారం ఏం చేయలేదు. అప్పుడు అదేం చేస్తుందంటే ఇక్కడ కథగా ఏం చూపిస్తున్నారు, ఇంక మహాకోపంతోటి మొత్తం దాన్ని ధ్వంసమంతా చేసి యజ్ఞాన్ని చివరికి అక్కడ మనవాడు దక్షుడు దొరికితే ఇక్కడ చాలా అందమైన విషయం చెప్పారు. దక్షుణ్ణి ఏదో విధంగా నరికేయాలని ప్రయత్నం చేస్తే కుదరలేదు. సత్వగుణము దానంతట అది లేదా రుద్రశక్తులంటే మనసు యొక్క సంకల్పాలు అహంకారాన్ని పూర్తిగా నిర్మూలించడానికి ట్రై చేస్తే కుదరలేదు. దాన్ని చిన్నాభిన్నం చేద్దాం అహంకారాన్ని అంటే కుదరకపోతే నెక్స్ట్ జరిగిందేమి ఇక్కడ ఆశ్చర్యపోయి ముందు ఆలోచించి అని రాస్తున్నారు. మన హరుడు బాగా ఆలోచించి ఆయన గుర్తుకొచ్చింది. ఆయన ఏం చేశాడు, సంజ్ఞపనం అన్న ఒక యోగం ఉన్నది. దాంతో మన కహ అంటే దక్షుడి యొక్క కాయం నుంచి శిరస్సుని తలను అహరత్ ఆయన తెంపేశాడు అని రాశారు. ఇందులో ఈ సంజ్ఞపనం అంటే ఈ పదానికి చాలా ముఖ్యమైన అర్థాలు రెండున్నాయి. ఒక్కటి సంజ్ఞపనం అన్నదానికి అర్థము కావాలంటే మీరు ఆంధ్ర భారతి అట్లాంటి వాటిలో అర్థాలు ఎక్కడెక్కడైతే సాంస్క్రిట్ డిక్షనరీస్ ఉన్నాయో అందులో చూసుకోండి. సంజ్ఞపనం అంటే ఒక అర్థము చంపేయడం అని అర్థం. ఇంకొక అర్థము సమ్యక్‌గా జ్ఞాపకం చేయడం అని అర్థం. ఇక్కడ రెండూ జరిగాయి. ఒకటేంటంటే
సమ్ అంటే నితాంతం జ్ఞాపయతి హంతి అని ఒక అర్థం ఉంది కదా. ఆ దేహాన్ని ఖండించి 2 జ్ఞాన దేహాన్ని కల్పించి అని అర్థము. జ్ఞాపకం కల్పించి. అప్పుడేమైందంటే ముందు ఆ దేహాన్ని తొలగించడం అంటే మృత్యువు. ఎవరొచ్చి మృత్యువు ఇక్కడ? కాలుడొచ్చి. ఎందుకంటే శివుడు ఇప్పుడు కాలాగ్ని రుద్రుడయ్యాడు గదా. శివుడు రుద్రుడయ్యాడంటే కాలాగ్ని రుద్రుడయ్యాడు. శివుడొచ్చాడంటే కాలం మూడింది ఆయనకి. ఆ శరీరం మరణించిందని అర్థం. అయితే ఏమైందంటే అప్పుడు జ్ఞాపకాలు కూడా వస్తాయని మళ్ళీ మనం ఇదే 3వ స్కందంలో కపిలుల వారు దేవహూతికి చెప్తున్న దాంట్లో చదువుకుంటూ వచ్చాం. ఆయన జ్ఞాపకాలు కూడా వస్తాయి మరి. ఇక్కడ చాలా సుదీర్ఘంగా ఒక జీవుడి యొక్క జీవన యాత్ర గురించి అంతా చెప్తూ ఉన్నప్పుడు అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చనిపోగానే జ్ఞాపకాలు వస్తాయి. కాబట్టి చనిపోవడం, జ్ఞాపకాలు రావడం 2 ఒకటే పదంతోటి ఎంత అందమైన మాట అసలు సంస్కృతంలో ఉన్నదని ఆశ్చర్యం అనిపించింది నాకు. అట్లా జరిగింది ఇంతకి. అంతవరకే గాదు. సంజ్ఞాపనం జరిగి పైగా శిరస్సుని తుంచి ఏం చేశాడు ఆ రుద్రుడు, భవుడు, శివుడు, హరుడు ఎవరైనా సరే దాన్ని అక్కడే దక్షిణాగ్నిలో కాల్చేసాడని రాశారు. దక్షిణాగ్నిలో కాల్చేసాడని రాశారు. దక్షిణాగ్ని అంటే 2 అర్థాలున్నాయి మళ్ళీ. దక్షిణాగ్ని అంటే ఒకటి దక్షిణం దిక్కుగా అంటే శ్మశానం ఎక్కడుంటుందో అటు సైడ్ ఉన్న అగ్నుల్లో కాల్చేయడం. రెండోది దక్షిణాగ్ని అంటే జ్ఞానాగ్ని అని అర్థం. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అయిపోయింది. ఆయన కర్మలన్నీ జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యాయని ఒక అర్థము. శరీరం కాలిపోయిందంటే ఆ జన్మ నశించింది, కొత్త జన్మ వస్తుంది ఆయనకి, రెండో జన్మ అని ఇంకొక అర్థము. ఇది చూసి ఆయన దేహము, ఆయన చనిపోయాడు, ఆయన దేహం కాలిపోతుంటే చూసి విషయం అర్థం చేసుకుంటున్న వాళ్ళు ఊరికే చూస్తున్నారు. విషయాన్ని పశ్యతాం ఎవరెవరైతే చూస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు చూస్తూ ఉన్నారు, మంచిదనుకున్నారు. ఎవరైతే మూర్ఖులున్నారో భూత ప్రేత పిశాచాలు ఇట్లాంటివన్నీ బుద్ధి తక్కువగా అజ్ఞానంతో మోహంతో ఉన్నవన్నీ అయ్యో 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 అని చాలా బాధపడ్డాయిట. ఇది కూడా మనము చూస్తూనే ఉంటాం. ఎవరైనా చనిపోయారంటే అజ్ఞానంతో ఉన్నవాళ్ళు అయ్యయ్యో చనిపోయారు అనుకుంటే చాలా శోకించి మోహంతో చాలా బాధపడుతూ ఉంటారు. ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఓహో అనుకుంటారు. అది కూడా ఈ 2 లైన్స్‌లో ఈ ఒక్క పద్యంలో పెట్టారు మన వ్యాసుల వారు. ఇంతకీ ఆ విధంగా ఆయనకు ఆ దేహం కాలిపోయింది. ఆ తల పోయింది. ఇంకో తలొచ్చిందంటే మళ్ళీ వేరే బుద్ధి కలిగింది అని అర్థం. పైగా దక్షిణాగ్నిలో అది భస్మమైపోయింది అంటే జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయినాయి ఆయన కర్మలన్నీ అని అర్థం. అట్లాంటి పరిస్థితిలో ఏం జరిగింది అంటే వీళ్ళందరూ మళ్ళీ మన బ్రహ్మదేవుడి దగ్గరికెళ్ళి ఆయన్ని పుచ్చుకుని కైలాసానికెళ్ళి అని కైలాస వర్ణనంతా ఇక్కడ చూపిస్తారు. అప్పుడేం జరిగింది? అహంకారం నశించింది కదా. ఇంత హడావిడికి ఇక్కడ జరిగిందేమి? సంజ్ఞాపనం, యోగం, ఏదో శిరస్సు కాయం నుంచి కత్తిరించడం, ఏదో దక్షిణాగ్నిలో వేసి కాల్చేయడం, ఇదంతా ఏంటి గోల అంటే బేసికలీ అహంకారం నశించిందని అర్థం. అహంకారం నశిస్తే ఏమవుతుంది? బుద్ధి పనిచేయడం మొదలవుతుంది. రెండోది మనసు శాంతించి ఉంటుంది. ఒకటేసారి జరుగుతాయి. అహంకారం నశించింది అంటే బుద్ధి పనిచేయడం మొదలవుతుంది, మనసు శాంతించి ఉంటుంది. కాబట్టి బుద్ధి పనిచేసేసరికి అది శాంతించిన మనసు దగ్గరికి బయలుదేరింది. ఇప్పుడు ఆ రకంగా ఉన్నది అక్కడ మొత్తం ఆ కైలాసపుర వర్ణనాన్ని ఇక్కడ ఉన్నది ఏది ఉన్నదో మీరు 2 రకాలుగా దాన్ని మళ్ళీ ఈ పద్యాలన్నీ పెట్టుకుని జాగ్రత్తగా చూసుకోండి. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, జ్ఞానమయ, ఆనందమయ కోశాలను దాటుతూ వీళ్ళు వెళ్తూ ఉన్నారు అని తెలుస్తూనే ఉంటుంది. మీకు అక్కడక్కడ వర్డ్స్ కనిపిస్తాయి. నంద, అలకనంద అని ఇట్లాంటివి ఆనందమయ కోశాలు అవన్నీ దాటుతూ వెళ్తూ ఉన్నారు అని. ఈ రకంగా వాళ్ళు ఇవన్నీ దాటుతూ ఒక్కొక్కటిగా ఆ లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎక్కడి నుంచి? దేహాన్ని దాటి, ఇంద్రియాలను దాటి మిగిలినవన్నీ దాటుకుంటూ వాళ్ళు లోపలికి వెళ్తే అక్కడ ఒక వటవృక్షం కనిపించింది. అసలు మూలము. ఇంతటికి సంసార వృక్షానికి మూలమేమో దేనికి కనిపించింది? ఈ వటవృక్ష మూలము. ఆ వటవృక్షం మూలం దగ్గర కూర్చున్నవాడు కనిపించాడు సరేగాని అసలు వటవృక్షానికి మూలం ఎవరికి కనిపించింది?
బుద్ధికి కనిపించింది. బుద్ధికే తెలుస్తుంది. అహంకారం నశిస్తే బుద్ధికి అసలు దీనంతటికి మూలమేంటి అన్న విషయము అప్పటికి అర్థమైతుంది. అంతకన్నా ముందు బుద్ధి ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది పరధ్యానంగా. అహంకారం పైకొచ్చున్నదంటే బుద్ధి పరధ్యానంగా తిరుగుతుంటుంది. దానికేం తెలీదు సరిగ్గా. అవిపశ్చితః ఉంటుందది పాపము. అంతా తెలుసనుకున్న అహంకారంతో ఈ బుద్ధి నెట్టుకొని రాలేక అది ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది కన్‌ఫ్యూజ్డ్‌గా. ఇప్పుడు అహంకారం నశించేసరికి బుద్ధి పనిచేయడం మొదలైంది గాబట్టి, అది బయలుదేరిందసలు ఈ మూలమంతా ఎక్కడా అని వెతుకుతూ వెళ్తే, ఈ వెతుకుతూ లోపలికి వెళ్ళిపోవడాన్ని కైలాసపుర వర్ణనగా చూపిస్తూ ఉన్నారు. అక్కడి దాకా వెళ్ళేసరికి అక్కడ కనిపించింది ఒక తత్వము. ఇంకా ఆ తత్వము ఇక్కడ జ్ఞానోపదేశం చేస్తూ ఉన్నది అని చూపిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా ఒక అందమైన మాట మను. మను అని చూపించారు. మను అని చూపిస్తే మనసు అందుకని. ఒక పక్కన చిత్తం అంటారు, వాసుదేవం అంటారు. వాసుదేవుడు అనుకుంటూ చిత్తం అంటారు. ఒక చోట శివుడు అంటారు, మను అని పిలుస్తారు గూడా. కాబట్టే వీటిని బట్టే నేను వాటిని అంతఃకరణ చతుష్టయంగా డీకోడింగ్ జేసింది. ఆల్రెడీ మనకు చిత్తం అంటే వాసుదేవుడని తెలుస్తూనే ఉన్నది. శివుడంటే మనసని తెలుస్తూనే ఉన్నది. ఎందుకంటే కామానికి ఈశ్వరుడై ఉన్నాడవన్నీ ఇందులో మనకు ఆల్రెడీ జెప్పారు గాబట్టి థియరీలో. మిగిలినవేవి బుద్ధి ఆల్రెడీ పేరు అక్కడ ఆల్రెడీ ఉన్నది బ్రహ్మదేవుడు. నాలుగోది దక్షుడు. ఇంక మిగిలిందేంటి అహంకారం, అహంకర్త. అంత ఈజీగా అవన్నీ ఓపెన్ అయి కనిపించాయి అసలు. మ్యాప్ లాగా కళ్ళ ముందు. ఇక్కడ అందుకని క్లియర్‌గా ఆ పేర్లని రాసిపెట్టాడు. మను అని, మనసు అని అవన్నీ అందుకని. సరే ఇంతకప్పుడేం జరిగిందంటే, మనసు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ ప్రశాంతంగా పనిచేస్తున్నాయి. అహంకారం నశించింది. ఇంకేం జరుగుతుంది? అంతా మంచే గదా! ఇంకప్పుడు మొత్తం ఇంద్రియాలన్నీ వేటి పనులవి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఎందుకంటే మనసు అధీనంలో ఉంటాయి ఇంద్రియాలు. మనసు శాంతించింది అంటే ఇంద్రియాలన్నీ మళ్ళీ పనిచేయడం మొదలవుతాయి. దాన్ని ఇక్కడ కళ్ళు పోయిన వాళ్ళు, కాళ్ళు పోయిన వాళ్ళు, పళ్ళు పోయిన వాళ్ళు అవన్నీ మళ్ళీ తిరిగొచ్చేసరికి వాళ్ళ కర్మలు వాళ్ళు చేసుకుంటున్నారని చూపిస్తున్నారు. ఆ రకంగా జరిగింది అని. ఈలోగా అదంతా ఇక్కడ ఈ పద్యాల్లో చూపిస్తూ వచ్చారు. ఇదయ్యాక ఇక్కడ సునాసీరః అన్న పదానికి అర్థం నాకు దొరకలేదు వ్యుత్పత్తి పరంగా. కనిపించినప్పుడు చెప్తాననుకుంటూ వెళ్ళాను ఈ పద్యానికి అర్థం చెప్తున్నప్పుడు. అయితే అప్పుడు చూసుకున్నా గూడా తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్దామని ఆగాను ఇక్కడికి చెప్తున్నాను. సునాసీరులతో, ఋషులతో అందరూ కలిసి మన శివుడిని, మీడ్వాంసుడిని వెంటబెట్టుకుని బయలుదేరి ఎక్కడ ఈ యజ్ఞం ఆగిపోయిందో అక్కడికొచ్చారని రాశారు గదా! మనసెక్కడో లోపలికెళ్ళిపోయి పొరల్లోకి దాక్కుందింకా. మనసు లేకపోతే కర్మలు ఆగిపోతాయి. ఇంద్రియాలేవి పనిచేయవు. కాబట్టి ఇంద్రియాలన్నీ వెళ్లి మనసుని తెచ్చుకుంటున్నాయి పాపం. ఆ సమయంలో శునాసీరాః సహర్షిభిః అని రాశారు గదా! శునాసీరాః అంటే సూర్యుడు, చంద్రుడు అని చెప్పాను. ఎందుకు అని వ్యుత్పత్తి చెప్తున్నాను. శునాతి ఇతస్తతః గచ్చతి సదా అని దానికి ఒక వ్యుత్పత్తి ఉన్నది. అటు ఇటు అదే పనిగా తిరుగుతూ ఉంటుంది. ఇట్నుంచి అటు, అటునుంచి ఇటు తిరుగుతూ ఉంటుంది అని అర్థం. అందుకనే దాన్ని శునకం అని పిలుస్తారు. కుక్క అని అంటాము. ఎందుకంటే ఇంట్లోకి బయటికి, బయటలో నుంచి ఇంట్లోకి తిరుగుతూ ఉంటుంది. ఇట్నుంచి అటునుంచి అని. ఇక్కడ ఆకాశంలో ఇట్నుంచి అటునుంచి, అటునుంచి ఇటునుంచి అదే పనిగా తిరుగుతూ ఉండేదెవరు? చంద్రుడు. కాబట్టి అటు ఇటు, అటు ఇటు, అటు ఇటు, ఇట్నుంచి అటు, అటునుంచి ఇటు తిరిగేవాడు చంద్రుడు అని శున అనే దానికి అర్థము. శిర అన్నదానికి సూర్యుడు అని అర్థము. ఎందుకు అంటే సినోతి బధ్నాతి అని గ్రహాలన్నింటినీ కట్టి ఉంచుతుంది. సూర్యుడు అక్కడ ఉంటేనే గ్రహాలన్నీ వాటి కక్షల్లో తిరుగుతాయి కాబట్టి దానికి శిర అని అర్థం. ఇప్పుడు సునాసీరులు అంటే ఎవరు? సూర్య, చంద్రులు అని. సూర్య, చంద్రుల్ని వెంటబెట్టుకుని వీళ్ళందరూ శివుణ్ణి పట్టుకుని బయలుదేరారు. అంటే ఏమి? సూర్య, చంద్రులు కాలానికి కాలం నడుస్తూ ఉన్నది అన్నదానికి ప్రతీకలు. వాళ్ళేం చేస్తున్నారు? మీడ్వాంసుణ్ణి, శివుణ్ణి అంటే కాలుణ్ణి పట్టుకొని బయలుదేరారు. కాలాన్ని మళ్ళీ కాలము కిక్ స్టార్ట్ అయింది. అంటే మనవాడికి ఇంకొక జన్మ మొదలైంది అని అర్థం. పోయాడు కదా పాపము. అంతవరకు అహంకారంతోటి కర్మలు చేసుకుంటూ అదే అజ్ఞానంతో అట్లానే పోయాడు. మళ్ళీ ఇప్పుడు వేరే జన్మొచ్చింది ఆయనకి. మళ్ళీ కాలము మొదలైంది ఆయనకి. టైం స్టార్ట్ అయింది.
అని ఇక్కడ దాన్ని ఇంత అందంగా చూపిస్తున్నారు. ఆ విధంగా వచ్చేసరికి మరి తలకాయ లేదు గదా! ఇంతకుముందు ఏం తలుండే? అహంకారం ఉండే. ఇప్పుడు ఆ అహంకారం పోయింది గాబట్టి నెక్స్ట్ వచ్చిన తలేమి? అక్కడ ఉన్న ఒక అజహ అంటే మేక. మేక శిరస్సును, అజ శిరస్సును తీసుకొనొచ్చి ఈయనకు తగిలించారు ఈయన బాడీకి అని చెప్తున్నారు. అంటే ఏం బెట్టారు ఈయన తలకి? అజహ అంటే ఏమి? జన్మలేని తత్వం ఏదున్నదో, అజం అంటే ఒకటే మరి ఆత్మ. దానికే జన్మ లేదు, మృత్యువు లేదు, అది కాలిపోయేది లేదు, అది కోయబడేది లేదు, అది దానికి ఏమీ జేయడానికి లేదు అని ఆయన ఇంకా చాలా జెప్పారు గదా ఇక్కడ. అదొకటి విచిత్రమైన పదార్థం ఒకటుంటుంది. అచ్ఛేద్యః అయం, అదాహ్యః అయం, అక్లేద్యః అయం నయేనం దహతి పావకః అని ఏదో ఒకటున్నది గదా! అవ్యక్తః, అచింతః, అవికార్యః అని విచిత్రమైన ఒక పదార్థం ఉంది అని జెప్పాడు గదా! ఆ పదార్థం పేరు అజం. ఆ అజం గురించిన తలను అక్కడ బెట్టారంటే ఏంటి? అసల ఆత్మతత్వం గురించిన జ్ఞానము కొంచెం ఆయనకి తెలుస్తూ ఉన్నది. అసలు నేను అన్న అహంకారం తగ్గి, పరాత్మ పదార్థం ఒకటి ఉన్నది అని దాని గురించిన బుద్ధి ఇప్పుడు కలిగింది. ఆయనకు ఆ తల కలిగిందంటే ఏంటి? ఆయనకా జ్ఞానం కలిగింది. అందుకనే ఆయన్నిక్కడ సుధీహి అని పిలుస్తున్నారు వ్యాసుల వారు. సుష్టుగా బుద్ధి కలిగిన వాడిప్పుడు. ఏదైతే ఉండవలసిన బుద్ధి ఉన్నదో అది ఉన్నది. ఇంతకుముందు లేదు పాపం. అహంకారంతోటి ఉండేసరికి బుద్ధి అయోమయంగా పనిచేయడం మానేసుంది. ఇప్పుడు ఉండేసరికి దాంతో ఆయనకి చేయవలసిన కర్మలు ఏ విధంగా చేయాలని తెలిసింది. అందుకని ఆయన ఏం చేశాడు ఇంకిప్పుడు దక్షుడు? సుధీతో లేచాడాయన ఈసారి. అజ శిరస్సుతో సుధీతో లేచాడు. అజశిరస్ అంటే అజం గురించిన బుద్ధి ఉన్నది. అదే సుధి. దాంతో లేచాడు. లేచి ఇంకప్పుడు ఆయనకేమర్థమయ్యిందని చెప్పాడు. ఆయనకు కలిగిన జ్ఞానాన్ని ఇక్కడ చాలా అందంగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ యజ్ఞము ఆ విధంగా ఆయన పూర్తి చేయడం మొదలుపెట్టాడు. ముందు మనసుతో మాట్లాడాడు. మనసు ఆయన మళ్ళీ ఇప్పుడు బంధువులయ్యారు. ఆ తర్వాత కర్మ మొదలుపెట్టి చేస్తూ ఉంటే ఏం జరిగింది? ఇంతకు ముందు మనస్సు లేదు. మనస్సు లేకుండా, బుద్ధి సరిగ్గా పనిచేయకుండా, చిత్తం ఏకాగ్రంగా లేకుండా, అహంకారం ఒక్కటే మొండిగా పని చేస్తూ ఉంటే, ఆ పని చెడిపోయింది. అది ఫలించలేదు, సఫలం కాలేదు. అయితే ఇప్పుడు మనసు శాంతించింది, అక్కడే ఉన్నది. అహంకారం నశించింది. బుద్ధి పని చేస్తూ ఉన్నది. దాంతో కర్మలు చేస్తూ ఉంటే అప్పుడేం జరిగిందంటే చిత్తము శుద్ధమయ్యింది. చిత్తము శుద్ధమైందని ఎట్లా తెలుస్తుంది? అప్పుడు విష్ణువు అక్కడికొచ్చాడు. అప్పుడొచ్చాడు. ఎప్పుడొచ్చాడు? అహంకారం నశించి, మనసు శాంతించి, బుద్ధి ఏకాగ్రమై ఉన్నప్పుడు చిత్తము శుద్ధమయ్యి అప్పుడది తెలిసింది. దాన్నిక్కడ ఆయన హరిహి ప్రాదురభూత్ అని జెప్పారు. ఇంకప్పుడు ఆ విధంగా చిత్తం కూడా సిద్ధమై ఉన్న స్థితిలో కర్మలు జరుగుతూ ఉంటే అవి ఫలించకేం జేస్తాయి? అని ఈ విధంగా మనకు ఉన్న ఒకటే విషయాన్ని కథగా కొన్ని పేర్లతో, ఆది దైవికంగా కొన్ని పేర్లతో, ఆధ్యాత్మికంగా కొన్ని పేర్లతో చెప్తూ వచ్చారు. ఇంత దూరం చెప్పుకున్నాక, ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా గూడా చెప్పుకున్నాక, ఆది భౌతికంగా కూడా చెప్పుకోవాలి గదా మరి మనము. అది కూడా చూసుకుందాము. విష్ణువంటే ఏమి? విశ్వం అని మనకు ఆల్రెడీ తెలుసు. విష్ణువంటే వ్యాప్తి. కాబట్టి స్పేస్. భౌతికంగా, ఫిజిక్స్ పరంగా విష్ణువంటే స్పేస్. శివుడు అంటే టైమ్. కాలుడు అని పిలుస్తారు అందుకనే. బ్రహ్మదేవుడంటే మ్యాటర్. ఎందుకు? బ్రహ్మాండంగా బ్రహ్మదేవుడే ఉంటారని చెప్తారు కాబట్టి బ్రహ్మదేవుడంటే మ్యాటర్. స్పేస్‌లో ఉంటుంది అని అర్థం. స్పేస్‌లో నుంచి వస్తుంది మ్యాటర్.
అందుకనే విష్ణువు నుంచి వచ్చేది బ్రహ్మదేవుడు అని చూపిస్తారు కథగా. ఇంకా చివరిగా మిగిలింది దక్షుడు. దక్షుడు ఎనర్జీ. ఎందుకు అంటే ఎబిలిటీ, పనిచేసే ఎబిలిటీ కదా దక్షత. ఇప్పుడు దీన్ని ఇక్కడ నా ఫైల్‌లో కూడా చూపిస్తాను. నేను గూగుల్ సెర్చ్ చేశాను. నేను రాసుకున్నది కరెక్టేనా కాదా అని చూడడం కోసం. స్పేస్, టైమ్, ఎనర్జీ అండ్ మ్యాటర్ అవి 4 ఫండమెంటల్ కాంపోనెంట్స్ ఈ యూనివర్స్‌కి అని చెప్తూ వచ్చారు. ఇది ఇక్కడ ఒకటి ఎబిలిటీ టు వర్క్ ఈజ్ ఎనర్జీ విచ్ ఈజ్ దక్షుడు. మన సబ్స్టెన్స్ దట్ ఆక్యుపై స్పేస్ బ్రహ్మాండం జగత్. టైమ్ కాలుడు శివుడు. స్పేస్ విష్ణువు. స్పేస్, టైమ్, మ్యాటర్ అండ్ ఎనర్జీ అని ఈ 4 ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ప్రపంచానికి, బ్రహ్మాండానికి. స్పేస్, టైమ్, ఎనర్జీ, మ్యాటర్ ఈ 4 మన బ్రహ్మాండానికి, యూనివర్స్కి బిల్డింగ్ బ్లాక్స్ జగత్తుకి. చిత్త, అహంకార, మనోబుద్ధులు అంతఃకరణ చతుష్టయానికి అవి ఫండమెంటల్. వీటిని జీవ జగత్తులను ఆది దైవికంగా దాన్నే మళ్ళీ కథగా మన వాళ్ళు చూపిస్తూ వస్తారు. ఇది మొత్తం ఇంతవరకు ఒక సెక్షన్ ఫినిష్ చేశాను కదా. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా ఒక చిన్న అందమైన విషయం చూపిస్తాను. దక్షుడి గురించి నేను రీసెర్చ్ చేస్తున్న టైంలో ఇక్కడ ఒక తల్లి సత్యశారద కందుల గారు, ఆమె దక్షుడి గురించి ఒక అందమైన కథ రాసింది. దీన్ని ఎందుకు చూపిస్తున్నానంటే దక్షుడి గురించి ఇంకా కొంచెం చూద్దాము. మనకు దక్షుడు ఇంతవరకే తెలుసు. దక్షుడు మనకేం తెలుసు? దక్షుడు అని ఒక ఆయన ఉన్నాడు. పలాని భాగవత పురాణంలో ఆయన ఏంటో శివుడితోటి అల్లుడితోటి గొడవ పెట్టుకున్నాడు. ఇంతకీ ఆయన రుద్రగణాలు ఈయన తల నరికేసాయి. తర్వాత ఆయనకి మేక తల వచ్చింది అని తెలుస్తుంది కదా. ఈ కథ ఈ భాగవత పురాణంలో మాత్రమే కాదు, వేదాల్లో కూడా ఉన్నది. కొంచెం అటు ఇటుగా యాక్చువల్గా ముఖ్యంగా దక్షుడి గురించి వేదాల నుండి, ఋగ్వేదం దగ్గర నుంచి దక్షుడి గురించి మనకు చాలా సంహితలు ఉన్నాయి, చాలా మంత్రాలు ఉన్నాయి. ఆయన చాలా పాపులర్ మనిషి. యాక్చువల్గా ఆయనకి మేక తల ఉన్నది అంటే చాలా కారణాలకు ఉన్నది. ఒకటి ఏంటంటే ఆయన నిజంగా గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. గోట్ అని పిలుస్తారు. ఓ హీజ్ అ గోట్ అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అని. నిజంగా కూడా మన దక్షుడు అటువంటి వాడే. ఎప్పటి వాడో పురాతనం. ఎందుకంటే అంతఃకరణ చతుష్టయం అంతా ఒకటేసారి వచ్చింది. అది ఒక దాంట్లో నుంచి ఒకటి వస్తుందని ఇక్కడ థీరీగా మనకు చూపిస్తూ ఉన్నా కూడా ఎప్పటి నుంచి వచ్చిందో, ఎక్కడి నుంచో అది అనగనగా ఒకానొక సమయం దగ్గర నుంచి ఎప్పుడో అసలు జగత్తుకి అంకురార్పణ జరుగుతున్నప్పటి నుంచి వస్తూ ఉన్న తత్వం అది. ఈ అహంకారం ఇవాళ కొత్తగా నాకున్నది కాదు. మీనాలో ఇవాళ ఉన్న అహంకారం కొత్తగా వచ్చింది కాదు. అహంకారం అన్న తత్వము అది ఎప్పటి నుంచో ఉన్నది. మీనా ఉండొచ్చు పోవచ్చు, అది ఓన్లీ ఉపాధి కుండలాగా. కాబట్టి ఈ దక్షుడి గురించి ఎక్కడెక్కడో ఉన్న ఎన్నెన్ని చోట్ల ఉన్నదో ఇన్ఫర్మేషన్. మీరు కావాలంటే గూగుల్ చేసుకుంటే చాలా వేదాల్లో కూడా, సంహితల్లో, బ్రాహ్మణాల్లో వాటిలో కూడా కనిపిస్తుంది. పైగా తైత్రీయ బ్రాహ్మణంలో కూడా ఉన్నట్టుంది, ఋగ్వేదంలో కూడా ఉన్నది, పురాణాల్లో, వేదాల్లో. ఇంత మాత్రమే కాకుండా మనవాడు ముఖ్యంగా దక్షుడి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని బయటపడ్డాయి. అవి ఇప్పుడు ఊరికినే నా సంతోషానికి నేను షేర్ చేస్తాను. ఇక్కడ ఒక ఆర్టికల్ కనిపించింది. ఈ 2 చూపిస్తాను. ఇందాక నేను లింక్డ్ఇన్లో ఓపెన్ చేశాను కదా, అది చూపిస్తాను, ఇది చూపిస్తాను. దక్షుడి గురించి ఎవరో ఒకరు సుశీల్ గారని ఏంటో పేపర్ రాసుకున్నారు ఆయన. ఎందులో పబ్లిష్ చేశారు దాన్ని? researchgate.net అని అందులో రీసెర్చ్గేట్లో పబ్లిష్ చేసుకున్నారు. ఇందులో ఏముంది అంటే ముఖ్యంగా దక్షుడి గురించి ఎక్కడెక్కడో ఉన్నాయి, చాలా చాలా చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా ఈయన ఫోకస్ చేసింది ఆయుర్వేదం గురించి. మామూలుగా అయితే దక్షుడి గురించి ఆ పురాణాల్లో మాత్రమే తెలుసు, మనకు మోస్ట్లీ భాగవతంలో తెలుసు. కానీ ఆయుర్వేదంలో కూడా ఆయన చాలా
మందులు కనిపెట్టారు అని ఉన్నది. మంత్రాలతో సహా ఆయుర్వేద మంత్రాలు కింద చూపిస్తారు ఇదే పేపర్‌లో. పైగా ఈయన ఇంత మాత్రమే గాదు, నక్షత్రాల్ని ఐడెంటిఫై చేశారని జెప్తారు. మన దక్షుడు ఆకాశంలోని నక్షత్రాలని ఐడెంటిఫై చేశాడు. 27 గాదు, 28 నక్షత్రాలను ఐడెంటిఫై చేశాడు. అయితే 28వ నక్షత్రం పేరు దక్షుడు అన్న నక్షత్రం, అది కనిపించట్లేదు ఇప్పుడని చెప్తారు. ఆయన ఈ నక్షత్ర సమూహాలను ఐడెంటిఫై చేశాడు గాబట్టి, ఆ నక్షత్రాలన్నీ ఈయన కూతుర్లు అని చూపిస్తారు కథాపరంగా అని చాలా చోట్ల కనిపించింది. నేను ఒక్క చోట చూపిస్తున్నాను. ఆయన ఈ నక్షత్రాలన్నిటిని ఐడెంటిఫై చేశారు అని. ఒకటి, ఆయన ద ఫస్ట్ ఆస్ట్రోఫిజిసిస్ట్ అని చెప్తున్నారు. ఇదొక్కటి ఇక్కడొక్క చోట కాదు, చాలా చోట్ల చూశాను నేను. నిజమైన కాకపోయినా విషయం మాత్రం ఇది యాక్చువల్‌గా నిజంగా కూడా మన పురాణాల్లో కూడా ఇదే విషయం ఉన్నది. ఇక్కడ నృసింహ పురాణంలో, పద్మ పురాణంలో, విష్ణు పురాణంలో కూడా ఇవే విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి, ఆయన స్టార్స్‌ని ఐడెంటిఫై చేసి పేర్లు పెట్టాడు. కాబట్టి ఆయన కూతుర్లని చెప్తూ ఉంటారు కథగా. రెండోదేంటంటే ఆయన చేసిన పని, మందులు కనిపెట్టాడు ఆయుర్వేదంలో. ఆయనకి 2 స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మన అశ్విని దేవతలిద్దరు ఆయన స్టూడెంట్స్ అని చెప్తారు. బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఆయన ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. అందుకని బ్రహ్మ మానస పుత్రుడని చెప్తారు. ఇప్పుడు ఒక టీచర్, ఒక గురువు ఉన్నారనుకోండి. ఆ గురువు ఎవరికైనా చదువు చెప్తే సొంతంగా బయాలజికల్‌గా ఆయనకి కొడుకులు, కూతుర్లు ఉండిండొచ్చు గురువు గారికి. ఎవరైతే శిష్యులున్నారో వాళ్ళని నా మానస పుత్రుడని చెప్తారు గదా! ఆ రకంగా బ్రహ్మగారికి ప్రజాపతి, మన దక్ష ప్రజాపతి మానసపుత్రుడు. ఎందుకంటే ఆయుర్వేదాన్ని బ్రహ్మదేవుడు మన దక్షుడికి ఉపదేశం చేశారు కాబట్టి అని చెప్తారు. మళ్ళీ మన దక్షుడు ఇదే ఆయుర్వేదాన్ని మన అశ్విని దేవతలకి ఉపదేశం చేశాడు, నేర్పించాడని చెప్తారు. ఈయన పైగా ముఖ్యంగా కొన్ని మందులు కనిపెట్టారు అని చెప్తారు. ఈ మంత్రాలన్నీ మన ఆయుర్వేదంలోవి ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ పేపర్‌లో ముఖ్యంగా దాని మీద ఫోకస్ చేశారు. ఆ తర్వాత ముఖ్యంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ తలనొప్పి గురించి ఐడెంటిఫై చేసింది, దానికి జ్వరము, వాతం, వేడి వల్ల జ్వరమొస్తుంది అని ఆ తలనొప్పిని ఐడెంటిఫై చేసింది ఈయనే. కోపమొస్తే ఆ క్రోధం వల్ల తలనొప్పొస్తుంది. అది ఎప్పుడు తగ్గుతుంది అంటే, శాంతించినప్పుడు, కోపము శాంతిస్తే ఆ తలనొప్పి తగ్గుతుందని ఐడెంటిఫై చేశాడు. మందులు కూడా కనిపెట్టాడంట. ఈయనే ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేశాడని చెప్తారు. దీన్ని మన వ్యాసుల వారు చాలా అందంగా కథలాగా, కోపం వచ్చేసరికి అదిగో రుద్రగణాలన్నీ బయలుదేరొచ్చాయి. ఏమి ప్రళయంలాగా ఉంది. ఇంక తలనొప్పి వచ్చిందంటే ఇంక చచ్చనే అనిపిస్తుంది. అమ్మో! చచ్చినంత పనైంది, అసలు చాలా తలనొప్పిగా ఉంది అని అనిపిస్తుంది. ఆ టైంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. కళ్ళు కూడా సరిగ్గా కనిపించవు. బాగా తలనొప్పి వచ్చిందంటే మైగ్రేన్ లాంటివి, పార్శ్వ నొప్పులని ఏదో పిలుస్తారు. అట్లాంటివి ఏమైనా వచ్చాయంటే నిజంగా కూడా బుద్ధి పని చేయదు ఆ టైంలో. ఏది కళ్ళకి సరిగ్గా కనిపించదు. ఇంకా ఆ టైంలో చాలా కష్టం అనిపిస్తుంది. ఆ లక్షణాలన్నిటిని ఐడెంటిఫై చేసి ఆయన దానికో మందు కూడా కనిపెట్టి, దానికో పేరు కూడా పెట్టాడు. అసలు ఆయనకే వచ్చిందో ఏమో ఫస్ట్ తలకాయ నొప్పి అని. ఆయనకొచ్చిన తలకాయ నొప్పిని అదిగో రుద్రగణాలు వచ్చాయి, ఈయన తలని తీసేసారు. ఏంటో చూపించి ఉంటారు ప్రాబబ్లీ మన వ్యాసుల వారు. అది దాని కనెక్షన్. ఇంతకి ఆయనే ఫస్ట్ ఆస్ట్రోఫిజిసిస్ట్ ఈజ్ వన్ థింగ్. ఆయనే ఏవో మందులు కూడా కనిపెట్టాడు ఆయుర్వేదంలో. వాతము మొదలైనవి ఆయనే ఐడెంటిఫై చేశాడు. తలకాయ నొప్పులు, జ్వరాలు ఆయన కనిపెట్టాడు. నక్షత్రాలకన్నిటికీ పేర్లు పెట్టాడు ఆయనే. ఈ విషయాలన్నీ పలానా చోట్ల ఉన్నాయని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఋగ్వేదంలో ఎక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఎక్కడి నుంచి ఇదంతా తీసామని వీళ్ళు చెప్తూ ఉన్నారు. బేసిక్లీ ఈయన కొంచెం వేరుగా పెట్టిండొచ్చు పేర్లు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్రవస్తి అని ఆయన ఒక పేరు పెట్టాడు. దాన్ని ఇప్పుడు ధనిష్ట నక్షత్రం అని పిలుస్తూ ఉన్నారు. మేష రాశిని కనిపెట్టాడు కాబట్టి ఇది ముఖ్యము.
ఆయన మేషరాశిని కనిపెట్టాడు. మేషరాశి దగ్గర నుంచి మొదలవుతాయి కాబట్టి, ఆయనకు గౌరవం చూపిస్తూ ఆయనే ఈ స్టార్స్ అన్నీ ఐడెంటిఫై చేశాడు. ఈ నక్షత్ర మండలాలన్నీ పైగా వాటికి పేర్లు పెట్టాడని కాన్స్టలేషన్స్‌కి. మేషరాశితో పాటు ఆయన మొదలుపెట్టాడు. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు కాబట్టి, ఆ మేషము మేక తల ఉన్నట్టుగా ఆయనని గౌరవిస్తూ ఆ బొమ్మని అట్లా తయారు చేస్తారు. ఆయన్ని తూలనాడడానికో, ఆయనేదో తప్పు చేశాడు కాబట్టి ఆ తల పోగొట్టుకుని మేక తల తెచ్చుకున్నాడని చిన్నబుచ్చుతూ గాదు. ఆయన యాక్చువల్‌గా నక్షత్రాలను ఐడెంటిఫై చేశాడు. పేర్లు పెట్టాడు. మొదటి దానికి మేషం అని పెట్టాడు గాబట్టి, ఆయన్ని గౌరవిస్తూ, ఆయనకి మేషము తల చూపిస్తూ ఉంటారని చెప్తారు. అది ఇంకొక కారణము. ఇది మన కథ. ఇదే విషయం మళ్ళీ నేను లింక్డ్ఇన్‌లో చూపిస్తానన్నాను గదా! ఇక్కడ ఈ తల్లి ఇప్పుడు మనం చెప్పుకున్న విషయమంతా దక్షుడున్నాడు. ఆయనకి బ్రహ్మగారు అని ఒక నానున్నాడు. ఆయనకిద్దరు అన్నలున్నారు. స్వయంభువ మనువు ఒకాయన, భృగు ఒకాయన. వీళ్ళిద్దరు గూడా మరి బ్రహ్మ మానస పుత్రులు గాబట్టి, మన దక్షుడికి వీళ్ళిద్దరూ సిబ్లింగ్స్ అని చూపిస్తూ, ఈయనకు ప్రసూతి వైఫ్ అని చెప్తూ, సతీదేవి ఆయన కూతురని చెప్తూ, సతీదేవితో పాటు ఆడుకుంటూ, పాడుకుంటూ ఈయన ఏ విధంగా స్టార్స్‌ని ఐడెంటిఫై చేశాడు. పైగా ఈయన సులభ సూత్రాలు అవన్నీ దారాలతో వాటితో యాక్చువల్‌గా మూన్ చంద్రుడు ఎట్లా కదులుతుంది అని కాలాన్ని ఎట్లా కొలవాలని కూడా ఆయన ఐడెంటిఫై చేశాడని చెప్తారు. ఇక్కడ చెప్పారు. ఈ ఆర్టికల్‌లో కూడా ఉందెక్కడో. ఆయన యాక్చువల్‌గా దారాలతో, పుల్లలతో వాటితో టైమ్‌ని ఎట్లా కన్‌స్ట్రక్ట్ చేయొచ్చు, ఎట్లా కొలవచ్చు అని ఏంటో తయారు చేసాడని. ఆ ఇన్ఫర్మేషన్ అట్లా ఇదంతా ఉన్నదాన్ని చాలా అందంగా, కథలాగా ఎంత అందంగా ఉన్నదంటే, నేనసలు కొన్ని వందల వేల పుస్తకాలు, నవలలు, ఆర్టికల్స్, కథలు, చిన్న కథలు అన్నీ చదివుంటాను. నా మనసుని తొందరగా కదిలించేవి కొంచెం తక్కువే ఉంటాయి. ఎందుకంటే చాలా విషయాలు చదివేసి ఉండే ఉంటాను. కానీ ఇది మరీ కొత్తగా ఎంత అందంగా ఉన్నది అంటే, ఈ తల్లికి నిజంగా నమస్కారము. సత్య శారద గారు, కందుల గారు. ఈ లింక్ కూడా నేను అక్కడ పెడతాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఈ లింక్డ్ఇన్‌లో ఈ ఆర్టికల్‌ది. అట్లానే ఈ ఆర్టికల్ నాకెక్కడ దొరికిందో, దాని లింక్ కూడా ఒకవేళ దొరికితే మళ్ళీ పెడతాను. చూడండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి. కానీ ఫన్ స్టఫ్ ఉన్న విషయాన్ని ఎంత అందంగా చెప్తారు మన వాళ్ళు. అది యాక్చువల్‌గా పాపం మన వ్యాసుల వారు ఇక్కడ రాసిన కథకి అర్థమే లేదని అనిపించడానికి అవకాశమే లేదు. ఆస్కారమే లేదు. ఆయన చెప్తున్నదంతా ఉన్న విషయము. మనకు యాక్చువల్‌గా తెలిసిన విషయము. మనము రోజు చూసుకునే విషయము. నా పరంగా రోజు చూసుకునే విషయము. ఆత్మపరంగా, ఆధ్యాత్మికంగా. కాక భౌతికంగా చూస్తూ ఉంటే గూడా మనకు ఫిజిక్స్ పరంగా గూడా తెలుస్తూనే ఉంటుంది. స్పేస్, టైమ్, మ్యాటర్, ఎనర్జీ మొదలైనవన్నీ. 4 డైమెన్షన్స్ తోటి 4 డైమెన్షనల్‌గా. ఆ 4 డైమెన్షన్స్‌నే 4 భుజాలుగా చతుర్బాహు అని మళ్ళీ మన విష్ణు సహస్రంలో చెప్పిన అదే విషయం ఉంటుంది. పురాణ ఇతిహాసాలు ఎక్కడ చూసినా అవే ఉంటాయి. వేదోపనిషత్తులు ఏమి చూసినా అవే ఉంటాయి. ఎన్ని విధాలుగా చూసినా ఒక్కటే విషయము ఎంత అందంగా చెప్తారంటే, కొత్తగా చెప్తారు. మనకు తెలియనట్టే మళ్ళీ. అదే థియరీ. మళ్ళీ విచిత్రం ఏంటంటే, ముందు థియరీ అంతా చెప్పి కూర్చోబెట్టి. అంటే అనగనగా ఒకానొక సమయంలో దేవహూతి అడుగుతూ ఉంటే, మన కపిలుల వారు చెప్పారు అని ఒక కథగా చెప్తారు మళ్ళీ. ముందు మనకే చెప్పేది. ఆ మొత్తం థియరీ ఇన్ఫర్మేషన్ అంతా. చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ కథగా అదే విషయం చెప్తారు. అట్లుంటుంది విషయం అంతా. అంత అందంగా ఉంటుంది మనకి. ఇప్పుడు దీంతో కొంతవరకు మనం దీని అనాలిసిస్‌ని పూర్తి చేసుకున్నాము. చాలా నోట్స్ రాసుకున్నాను. చెప్పగలిగినంత, గుర్తున్నంత, చెప్పాలని బుద్ధి పుట్టినంత నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశాను. కానీ మిగిలిందంతా గూడా మీరు కూడా భావన చేస్తూ ఉంటే, ఏవైనా ఆర్టికల్స్ అవి ఇవి చదువుతుంటే, మళ్ళీ భాగవతాన్ని, భగవద్గీతని, మిగిలిన వాటిని కలుపుకొని చూస్తూ ఉంటే, ప్యారలల్స్ తెలుస్తూ ఉంటే, ఆ అందం తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ మనం తెలుసుకోవడం అంటే, ఒకటి తెలుసుకుంటే దాటిపోతాం అని మళ్ళీ భగవద్గీతలోనే చెప్పారు. రెండోది అసలు జరుగుతున్నదేంటో అర్థమవుతే, దాని గురించి మనం ఏమైనా చెయ్యొచ్చు. ఈ అహంకారం వల్ల ఎంత నష్టమో అని తెలిస్తే,
మనసుని ఎట్లా ఉంచుకోవాలి బంధువులాగా అని తెలిస్తే, సత్తుని ఎట్లా పోగొట్టుకోకుండా ఉండాలి అని తెలిస్తే, చిత్తాన్ని ఎట్లా నిలబెట్టుకోవాలని తెలిస్తే, బుద్ధిని పరిపరి విధాలుగా పోకుండా ఎట్లా ఉంచుకోవాలి అని తెలిస్తే, మనం బాగుపడొచ్చు కదా! తెలియకుండా కర్మలు చేస్తాము. నిజంగా గూడా దక్షుడి యజ్ఞం పక్కన పెట్టి, దక్షుడి యజ్ఞం లాంటి కర్మలే, చెడగొట్టుకునే పనులే మనం ఎన్ని చేస్తూ ఉంటాము. మనసుండి లేక, బుద్ధి పనిచేస్తూ ఉండక, చిత్తము శుద్ధమే లేక, ఏకాగ్రంగా లేక, అహంకారంతో మాత్రము రకరకాల కర్మలు చేసుకుని, అవి ఏంటేంటో అవుతుంటే మొహాలు మాడుచుకుని, తలకాయ లేకుండా హెడ్‌లెస్ చికెన్ లాగా తిరుగుతూ ఉంటాము. మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ దక్షుడి కథ అంటే అదేంటో వేరే కథ, మనకు సంబంధం లేనిది చదువుకున్నట్టు చదువుకుంటాము. మన గురించే మనకు చెప్తారిట్లా. వ్యాసుల వారు ఎక్కడ చెప్పినా సరే మన గురించే మనకు చెప్తారు. కానీ రకరకాల పేర్లు పెట్టి కథలుగా చెప్తారు. ఇది అర్థమైతే మన గురించి మనం తెలుసుకోవచ్చు. దాని పేరే ఆధ్యాత్మిక సాధన. కాబట్టి మన ప్రయత్నము. సరే, ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.